అర్ధరాత్రి దాకా తిరగడం, సెకండ్ షోలు సినిమాలు చూడటం. మర్చిపోలేదు. ఇంజనీరింగ్? నో, బీటెక్. ఓ, ఐ థాట్ ఇంజనీరింగ్. ఓ, ఎనీ టెక్నికల్ స్కిల్స్? హే, ఐఎమ్ ఏ హ్యాకర్ మేడం. నా కొడుకు నన్ను ఎప్పుడు చంపలేదు, కానీ మీ కొడుకు నన్ను చంపేశాడు. అమ్మాయిలు 2 టైప్స్ ఉంటారు. ఒకటి అందగాళ్ళని ప్రేమిస్తారు, 2 నాలటువంటి ప్రేమిస్తారు. మనసు పెట్టి దేవుణ్ణి అడిగితే ఏదైనా ఇస్తాడా? హాయ్, ఐ ఇంజనీర్, ఓన్లీ 5 సెమిస్టర్స్, రెస్ట్ ఆల్ బ్యాక్లాగ్స్. ఒరే, అది మా అమ్మరా. ఇంతకీ గీత నాకు పడుతుంది అంటావా, లేకపోతే ఇంకెవరికైనా పడిపోయింది అంటావా బావా? ఆటో డ్రైవరు నీకు సరైన కాంపిటీషనే. గీతను ఎవరైనా లవ్ చేయొచ్చు, కానీ గీత ఎవరైనా లవ్ చేస్తుందే పాయింట్. ఎవర్రా మీరు? చేతబడి చేసి వాడికి నిమ్మకాయలు నల్ల జీడిపిక్కలు అందించి వాళ్ళ చుట్టూ చేరారు. ప్రేమించే మనసు లేనప్పుడు ఆకర్షించే అందం ఎందుకు? హాయ్ అని ఆశ పెట్టకు, బాయిని బాధ పెట్టకు, తలుపులమ్మ తల్లి దీవెనలతో. ప్లీజ్ సౌండ్ హార్న్. మా ఇద్దరిని కలిపి ఒక జంట చెయ్యంటే పెంట చేస్తాం. ఈ స్టోరీలో అవసరం. ఇప్పుడు దేవుడు నా తలరా తాగేసి రాసినట్టు ఉన్నాడు. ఎవడెవడో నా లవ్ స్టోరీలోకి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు హెల్ప్ చేయకపోతే లైఫ్ అంతా సింగిల్ చింతకాయలో ఉండిపోతానేమో అని భయం వేస్తుంది. అమ్మాయి నీ బుద్ధి చూసి పడాలి కానీ బ్లాక్మెయిల్ చేసి కాదు. మీది పెద్ద తాగుపోతే ఫ్యామిలీ అని తెలియక అనవసరంగా ఎఫెక్షన్ పెంచుకున్నాం మీ మీద. గీత, నన్నేమేనాను, నీకు ఆ రైట్స్ ఉన్నాయి, కానీ మా ఫ్యామిలీని నువ్వు ఇంక ఊరికి బయలుదేరమాయా. నీ వల్ల గీతకు నా మీద ఇంప్రెషన్ మొత్తం పోయింది. ఇంకా నన్ను గీత లవ్ చేయదని అర్థమైపోయింది. నువ్వేమైనా అనుకో, నిన్ను మోసం చేశానను, నా వెంట తిప్పించుకున్నానను, ఐ డోంట్ కేర్, అంతే. భరత్ గారు, సడన్ గా ఏంటి మీలో ఈ చేంజ్ ఓవర్? అవసరం, అవకాశం, అవమానం చాలా నేర్పిస్తాయి మేడం. అట్లాంటి తంటాడు దాన్ని కాదు బాబు, పల్సర్ బైక్ మీద రాను బావా రాను. అరే వచ్చేసింది ఇల్లు. అరే బా, నేను ఇంటికి వెళ్ళిపోయి పడుకుని పోతాను రా. రే, మా హిట్లర్ 10 గంటలకే పడుకుని పోతాడు. మా అమ్మ సంవత్సరంలో సగం రోజులు మౌన రథంలో ఉంటుంది. సో తిట్టడానికి స్కోపే ఉండదురా. సైలెంట్కి వెళ్ళి నా బెడ్రూమ్లో పడుకుని పోతాం రా. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. అరే పడుకున్నట్టున్నాడు రా, గేటు దింకి వెళ్ళిపోదాం. రే, మనం ఏంటి, మన వంశం ఏంటి, రాయల్గానే ఎంట్రీ ఇద్దాంరా. హలో మమ్మీ, ఓపెన్ ద గేట్, ఐఎమ్ వెయిటింగ్ అవుట్ సైడ్ ద గేట్, లవ్ యూ మమ్మీ. అరే నాకు ఆకలేస్తుంది బా. రే, ఆకల ఎవడైనా మందుతో పాటు స్టఫ్ తింటాడు. నువ్వు స్టఫ్ లోపలికి వెళ్ళడం కోసం మందు తాగినట్టుంది. గ్యాప్ ఎక్కడ ఉందరా? అర్ధరాత్రి దాకా తిరుగులేంటి. అరే బా, నువ్వు ఎవరికి కాల్ చేసావు? అమ్మకి. నాన్న వస్తున్నాడు. నాన్న? అరే బా, నీ పెద్ద కర్ర కాల్ రేయ్. చేయలే. రేయ్, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారా? సెకండ్ షో సినిమాకి వెళ్ళాను నాన్న. ఏ పశువు దొరకలేదా? అంటే మా బోకరాజ్ గడి బర్త్డే, అందుకని. సర్లే, డైనింగ్ టేబుల్ మీద మీ అమ్మ అన్నం పెట్టేసి ఉంచింది, తినేసి పడుకో. ఇంటర్వెల్లో సమోసాలు తిన్నాను నాన్న, ఆకలి ఇట్లేదు. సర్లే, వెళ్ళి పడుకో. బీటెక్లో అంత పర్సంటేజ్ రాలేదండి. అలాగే మేడం గారే, మీరు చెప్పినట్టు చేద్దామండి. అలాగేనండి, ఇప్పుడే పంపించేస్తానండి. ఉంటానండి. ఎవరిదమ్మా పెళ్లి కార్డు? మా ఫ్రెండ్ కొడుకుది. అందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, నీకే ముడ్డు కింద 30 ఏళ్ళు వచ్చినా అతిగతి లేదు. నా పెళ్లి చూడాలని మీకు ఎంతో ఆశగా ఉంది, నేను అర్థం చేసుకోగలను. సరే, మీరే ఏదో ఒక సంబంధం చూడండి, చేసుకుందాం. నువ్వేం చేస్తున్నావని, ఎంత సంపాదించున్నావని? మీకు వచ్చిన శాలరీ మనకు సరిపోతుంది కదా నాన్నగారు. ఇంకా ఎన్నాళ్ళు నా మీద పడి తింటావు? 4 ఏళ్లలో నేను రిటైర్ అయిపోతున్నాను. పెన్షన్ వస్తుంది కదండి. అసలే నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. రేపో మాపో నేను పోతాను.
అప్పుడేం చేస్తావు? అప్పుడు అమ్మకి పెన్షన్ వస్తుంది కదా. అంతేగాని ఉద్యోగం చేయనంటావు. ఎలాంటి కొడుకుని కన్నావే? చదువు లేదు, ఉద్యోగం లేదు, బాధ్యత లేదు. అర్ధరాత్రి దాకా తిరగడం, సెకండ్ షోలు సినిమాలు చూడటం, రాత్రి మర్చిపోలేదా? సమోసాలు తినడం. అలా దేవ్యం మొఖం వేసుకుని చూస్తావంటే అడుగు ఎవరితోదే? అంటే సాంగ్ ట్రెండింగ్ లో ఉందని రింగ్ టోన్ పెట్టుకున్నాను నాన్న. ప్రపంచం అంతా ట్రెండింగ్ లో ఉంది, నువ్వు మాత్రం పెండింగ్ లో ఉన్నావు. ఏ కొడుకైనా ఈ వయసులో తండ్రికి సాయంగా ఉంటాడు. ఈడు మాత్రం భారంగా తయారయ్యాడు. అడ్డగాడిదలాగా అరుస్తుంటే మాట్లాడవేటే? ఒకటి చెప్పనా? ఆపు, ఏదో రింగ్టోనా? పోరా. మౌన వ్రతమా? 30 ఏళ్ళుగా చేస్తున్నావు, ఏం ఉపయోగం? ఓకే నాన్నగారు, బాయ్ అండి. ఎక్కడికి? ఆ లింగరాజు గారి దగ్గరికా? లింగరాజ్ కాదండి, బోగరాజు. ఆడ బొంగరాజే. ఆ. ఇదిగో ఈ ఆఫీస్కి వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వు. నేను అన్నీ మాట్లాడాను. ప్యాకేజ్ ఎంతండి? అమ్మా, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఆశీర్వదించు. ఇంతవరకు అక్షంత లేచాడుగా, ఇంకెందుకు, వస్తాను. హలో. ఇంజనీరింగ్? నో, బీటెక్. ఓ, ఐ థాట్ ఇంజనీరింగ్. ఓ, ఏ బ్రాంచ్? కూకట్పల్లి. ఆహా, మీదే బ్రాంచ్? కృష్ణానగర్. ఓ, ఫస్ట్ టైం ఇంటర్వ్యూ? ఎస్. హే, బట్ వై? ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమిడియట్లీ. ఛే, పూర్ ఫెలో, నాట్ ఇంగ్లీష్ అండర్స్టాండ్. యా. భరత్ అంటే ఎవరు? యా, ఐ ఓన్లీ. మేడం పిలుస్తున్నారు. కమింగ్ సూన్. ఆల్ ఆర్ బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్. హలో, టేక్ యువర్ సీట్. Your resume is pretty weird. Okay, tell me about yourself. I, Bharat, completed engineering after so struggles. My day, every day, jolly day. Father scold me every day. One day I see Maitrivanam pamphlet, learning courses immediate. E tension lo night taking cocktail, putted resume in mail. Yours faithfully, Bharat. Ante, madam. Oh, your English is very poor. Thank you, madam. Huh? Any technical skills? Hey, I'm a hacker, madam. ఏం హ్యాక్ చేస్తుంటావు? మా ఫ్రెండ్స్ మొబైల్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్స్. అవే ఎందుకు? అంటే వాళ్ళు అమ్మాయిలతో ఎలా చాటింగ్ చేస్తున్నారో తెలుసుకొని సేమ్ మెసేజెస్ కాపీ పేస్ట్ చేసేవాడిని. వర్కౌట్ అయిందా? కొన్ని రిజెక్ట్ అయ్యాయి, కొన్ని సైబర్ కంప్లైంట్ వరకు వెళ్ళాయి. సైబర్ కంప్లైంటా? అంతలా ఏం మెసేజ్ చేసావు? ఇంగ్లీష్ రాదు కదండి, మీనింగ్ అర్థం చేసుకోకుండా సేమ్ మెసేజ్లు ఫార్వర్డ్ చేశాను, అందులో బూతులు ఉన్నాయి. మేడం, ఇందాక నుంచి మీకు ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఇఫ్ యూ నాట్ మైండ్, మీ నెంబర్ ఇస్తారా? ఎందుకు? బూత్ మెసేజెస్ పంపించడానికా? నో ఫార్వర్డింగ్ మెసేజెస్ మేడం. అట్లీస్ట్ కాఫీ కెన్ వస్తారా? ఇంటర్వ్యూకి వచ్చి ఫ్లర్ట్ చేస్తున్నావా? ఐఎమ్ మ్యారీడ్. గివ్ డివర్స్, మై ఫ్రెండ్ ఈజ్ లాయర్. హా? విల్ యూ ప్లీజ్ గెట్ అవుట్? ఓకే మేడం. మీ నెంబర్ కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు మేడం. ఏదో ఒక రోజు మీ మొబైల్ హ్యాక్ చేస్తాను, అప్పుడు మీరే భరత్ యు గో కాఫీ అని అంటారు. ఐ సెడ్ గెట్ అవుట్. టెన్షన్ ఫ్రీ, యూ యాంగ్రీ బర్డ్. ఫోన్ ఎత్తలేదు నీ కొడుకు. ఎలా ఎత్తాడు? ఉద్యోగం చేయరా అని పంపిస్తే ఇంటర్వ్యూ చేసి అమ్మనికి ఒకటట. ఎత్తలేదు, ఎలా ఎత్తాడు? ఎదవ పని చేసి ఎదవా రాని తొక్క తీసేస్తాను. హాయ్ రా. ఎరా ఇంటర్వ్యూ అయింది? దొబ్బిందే. హెచ్చానికి ఓకేవాట. నీకెలా తెలిసిందిరా? నువ్వు ఫోన్ ఎత్తట్లేదని మీ నాన్న కాంటాక్ట్ లిస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్పేసాడు.
అందుకేనా ఇందాక నుంచి తెక్కాలు చేస్తున్నాడు. చాలా మంది అడుగుతున్నారు, మీ బంగారం ఎవరని. ఏమన్నా అరే అత్ర బా నో ఫార్మాలిటీస్. మా అయ్యా చెప్పాను కదా దొబ్బేస్తున్నాడు. అరే రే మీ పక్కింట్లో కొత్త అమ్మాయి వచ్చినాడు తెలుసా? అవునా? నువ్వేం గోక్కు పడదు, చదువులు సరస్వతి అంట. టమాటాలు తీసుకొస్తాను. గోధుమ పిండి తీసుకొస్తాను. హాయ్ భరత్. అమ్మడి అమ్మ వీడిప్పుడు వచ్చేటి. సరే నేను మళ్ళీ మాట్లాడతాను, నువ్వు పెట్టే. అడుగో వచ్చాడు గారి కొడుకు, ఆడ సంగతి చూస్తాను ఇవాళ. నువ్వు ఉండే ఎవరు సార్ కొరియర్ సార్. ఫోన్ ఉందా? ఉంది సార్. ఒకసారి ఫోన్ ఎందుకు సార్? ఇవ్వయ్యా చెప్తాను. బాగున్నారా అంకుల్? బాగున్నానమ్మా. ఏం చేస్తున్నావు ఇక్కడ? అంటే ఫ్రెండ్ మీటింగ్. ఈ వయసులో కుర్రాడు పాన్ షాప్కి పిప్పర్మెంట్ కొనడానికి వస్తాడా? సిగరెట్లు తాగుతున్నావా? అబ్బే లేదు అంకుల్. హేరా ఎందుకమ్మా జీవితాలు నాశనం చేసుకుంటారు? మా అబ్బాయిని చూడు, గూగుల్లో ఇంటర్వ్యూ క్రాక్ చేశాడు. రేపో మాపో యూఎస్ వెళ్ళిపోతాడు. అక్కడే తెల్లగుంట తగులుతుంది, దరిద్రం వదిలిపోద్ది. ఓ తండ్రిగా నేను చాలా గర్వపడుతున్నానమ్మా. మీరు కూడా చక్కగా ఉద్యోగాలు చూసుకోండి. మీ పేరెంట్స్ కూడా నాలాగా గర్వపడాలి కదా, ఏమంటారు? బంగారం చాలా మంది అడుగుతున్నారు, మీ బంగారం ఎవరని. ఎస్ ప్లీజ్. ఎరా కొరియర్ బాయ్ ఫోన్ నుంచి చేస్తాను కానీ ఫోన్ లిఫ్ట్ చేయవు నువ్వు. ఎక్కడున్నా? తొందరగా ఏంటిరా? మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చనిపోయారు నాన్న, లారీ యాక్సిడెంట్లో. దాని క్రిమేషన్కి వెళ్తున్నాం. వచ్చేసరికి నైట్ అవుద్ది నాన్న. సర్లే అవన్నీ చూసుకుని త్వరగా వచ్చాయి. సరే. బండితి వస్తాం అంకుల్. వెళ్ళండమ్మా. భరత్, నువ్వు మావాడు చిన్నప్పటి నుంచి స్నేహితులు కదా. నీ స్నేహితుడంటే మావాడికి కూడా స్నేహితుడు కదా. ఎవరో ఫాదర్ చనిపోయారు అన్నావు, ఎవరమ్మా? బండి స్టార్ట్ చేయరా. మీరే. ఓహో. ఇంటర్వ్యూ ఏమైందిరా? ఎవరు చనిపోయిన వాళ్ళు? రమేష్ వాళ్ళ ఫాదర్ సుదర్శన్ అంకుల్. ఆడికి సింగిల్ ఫాదర్ నాన్న, నో అదర్ ఆప్షన్. యాక్సిడెంట్లో తల నుజ్జు నుజ్జు అయిపోయింది నాన్న. ఆపలేకపోయావు నాన్న. ఇప్పుడు సుదర్శన్ అంటే ఆయననా? ఆయనే నాన్న. నా కొడుకు నన్ను ఎప్పుడు చంపలేదు, కానీ మీ కొడుకు నన్ను చంపేశాడు. కానీ ఒక్క మాట, నా కొడుకు నిజంగానే గూగుల్ ఇంటర్వ్యూని క్రాక్ చేశాడు. వెరీ ప్రౌడ్ ఫాదర్. అమ్మా మెలగొపుతావా? కోడలు కావాలి కదండి. బతుకున్న చంపేస్తావా? ఆడు శాడిస్ట్ అండి. ఉద్యోగం చేయరా నువ్వు? ఇంట్రెస్ట్ లేదండి. నీ సంగతి చూస్తాను. ఎవరమ్మా? నమస్తే అంకుల్. ఈ వీధిలో కొత్తగా వచ్చాం, పక్కింట్లోనే దిగాం. అంటే S17లోనా? అవును అంకుల్. బ్యాంక్ మేనేజర్ కృష్ణారావు దిగారు కదా. వాళ్ళమ్మాయినే అంకుల్. ఆహా, రామ్మ లోపలికి.
మీ నాన్నదే నాది పక్క పక్క ఊర్లమ్మా. మీ నాన్న కాన్వెంట్ చదివాడు, నేను దుమ్మలపల్లి చదివాను. కూర్చోమ్మా. పర్లేదు అంకుల్. ఆంటీ లేరా? ఆంటీ గుడికి వెళ్ళిందిలా ఉంది. అన్న పనమ్మా? పనమ్మాయి దొరుకుద్దేమో అని అమ్మ కనుక్కొని రమ్మంది. పనమ్మా అంటే మా వాచ్మెన్ అలా ఆవిడ చేస్తుందేమో అడగాలి. ఒరే గాడిదా, ఒరే గాడిదా, రై రై దున్నపోతావు. ఓ మై సన్నీ. తుత్తు. నాన్న వస్తున్నాను. రా. రాత్రి అంతా గుడ్డుని బాదినట్టు బాదడం, పొద్దున్నే గాడిదలాగా అరవడం. అలారం అవసరం లేకుండా పోయింది ముసలోడు వల్ల. పదైనా పందిలా పడుకోవడానికి సిగ్గులేదట్రా ఎదో జన్మకే. దానికి సిగ్గెందుకు? రగ్గుంటే చాలు. ఛే నర్మే. వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆవిడ పనిలోకి వద్దాం అడుగు. సడన్ గా మీకేంటి పని ఆవిడతో ప్రోగ్రాం పడింది? అంటే అమ్మకి అన్యాయం చేస్తున్నారా? నాకు కదరా, ఈ అమ్మాయి మన పక్కింట్లో దిగింది. వాళ్ళ ఇంట్లో పనికి కావాలంట. అమ్మాయ్యా? ఒరే ముండా, ఎస్ డాడ్. ప్రసప్పయ్యలు. అలాగే నాన్నగారు. అమ్మా నీకు అనుకు చెప్తేలేమ్మా. సరే అంకుల్. అమ్మా అడగడం మర్చిపోయాను, ఏం చదువుతున్నా? ఎంబీబీఎస్ అంకుల్. అబ్బా డాక్టర్ చదివే? హాయ్, ఐ ఇంజనీర్, ఓన్లీ 5 సెమిస్టర్స్, రెస్ట్ ఆల్ బ్యాక్లాగ్స్. పూర్తి పుష్కర కాలం అయిందమ్మా. పొట్ట చెప్తే అక్షరం ముక్క రాదు. డాడీ అంతే, ఎప్పుడు చిన్నప్పటి నుంచి అలా పొగుడుతూ ఉంటారు. అమ్మా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడమ్మా. వీడికి సైన్స్ లో డౌట్ ఉంటే అప్పుడప్పుడు కొంచెం చెప్తున్నామా. ఏం డౌట్స్ ఉన్నాయి? అమ్మాయి అడగమంటుంది కదా, అడుగు. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి నాన్నగారు? నీ గొప్పతనం నాకు తెలియాలి కదా, అడుగు. పరపర సంపర్కం అంటే ఏంటండి? ఓకే అంకుల్, నా క్లాస్కి టైం అవుతుంది, బాయ్. దరిద్రుడా, ఓ మంచి ప్రశ్న అడగలేవా? నెక్స్ట్ క్వశ్చన్ మంచిదే నాన్న, కానీ ఈ లోపు గుంట వెళ్ళిపోయింది. గుంట, సంపర్కం ఏంట్రా ఈ పదాలు? మంచి మాటలు మాట్లాడలేవా? పొద్దున్నే లేద్దాం, పూజ చేద్దాం, ఉద్యోగం చేసుకుందాం లేదు. పూజలు చేస్తే ఉద్యోగాలు రావు. మనసు పెట్టి అడిగితే ఆ దేవుడు ఏదైనా ఇస్తాడు. గుంట అన్ని యాంగిల్స్లో బాగానే ఉంది. ఎస్, మనసు పెట్టి దేవుణ్ణి అడిగితే ఏదైనా ఇస్తాడా? ఏ దేవుణ్ణి అడుగుదాం? మేఘాల్లో ఎవరో ఒకరు వెళ్తుంటారు కదా, కాల్ చేద్దాం. ఓ గాడ్, ఆల్ మైటీ గాడ్, దేవుడా, వేర్ ఆర్ యూ? ఐ వెయిటింగ్ ఫర్ యూ. కమ్, రా 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 రా, దిగిరా రా, త్వరగా రా రా రా. హే భక్త. హే, ఎవరు నువ్వు? నువ్వేగా ఇంతసేపు స్మరించావు, అందుకే వచ్చా. ఏటి నువ్వు దేవుడువా? నీ డ్రెస్ ఎలాగుంది? అస్సలు సూట్ అవ్వలేదు తెలుసా నీకు? చూసుకోవాలి కదా వచ్చే ముందు. ఒరే మీ పూజ గది ఎంత ఉందిరా? అగ్గిపెట్టంతా. అందులో నేను పట్టడమే కష్టము, ఇంకా రథము, గుర్రము, చక్రము, ధనస్సు, మొత్తం ఫ్యామిలీ అంతా తెచ్చమంటావా? నమ్మితే దేవుడిని యాక్సెప్ట్ చేయి, లేదంటే వెళ్ళిపోతా. స్వామి 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 స్వామి. ఓ ఆల్ మైటీ, యూఆర్ సో నాటీ. దిస్ ఈజ్ రాడ్ మేడ్ బై గాడ్. ఎదవ టీటీలాడక ఏం కావాలో చెప్పు. ఇప్పుడే ఒక కత్తిలాంటి అమ్మాయిని చూశాను, ఆ పిల్ల నాకే పడేలా చూడు. ఏరా భగవంతుని అనుకున్నావా, బ్రోకర్ని అనుకున్నావా? ఎదవ దిక్కుమాలిన కోరికలు నువ్వును. ఎలా స్వామి? ఏంటి మర్చిపోయావా నీ గుడి చుట్టూ ఎన్ని ప్రదర్శనలు చేశాను? ప్రదక్షిణాలు చేస్తూ ఏం ఆలోచించావు? కదా గుడికి వస్తే మైండ్లో ఒకటి, నాలుగు మీద ఒకటి రన్ అవ్వకూడదురా. నాకు ఇంట్రెస్ట్ పోయింది పా. దేవుడా, ఏంట్రా? లాస్ట్ వీక్ 2 కొబ్బరికాయలు కొట్టాను, మరి దాని సంగతి ఏం చేసావు? చెప్పలేం చేసావురా? ఇంటికి పట్టుకొచ్చాను, చట్నీ చేసుకుని దోశలు వేసుకుని దొబ్బి తిన్నావు. నాకేం మిగిల్చావరా? పెంకులు తప్ప. తప్పుగా అనుకుంటున్నారు స్వామి, దోశ నేను తిన్నాను, ఇడ్లీతో తిన్నాను. ప్లీజ్ దేవుడా, ఇప్పుడు నువ్వు హెల్ప్ చేయకపోతే లైఫ్ అంతా సింగిల్ చింతకాయలా ఉండిపోతానేమో అని భయం వేస్తుంది. సర్లే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఎప్పుడైనా సలహా కావాలంటే నన్ను తలుచుకో, సాయం చేస్తా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతాను. సర్లే, నీ చావు నువ్వు చావు.
గాడ్ మిస్సింగ్. అర్రే, దేవుడు పేరు అడగడం మర్చిపోయాను. నెక్స్ట్ టైం కనుక్కుందాం. ఈడికి దేవుడు కనపడ్డా? నువ్వు ఏ బ్రాండ్ తాగుతావో చెప్పరా అయ్యా, నేను కూడా అదే తాగుతా. నిజంగానే దేవుడు కనిపించాడ్రా? నీకెప్పుడు అమ్మాయి విషయంలో సలహా కావాలన్నా నాకు కాల్ చేయమన్నాడ్రా. ఓ, అదొకటుందా? నమ్మితే నమ్మని లేకపోతే దుబ్బియండ్రా. భరత్, హాయ్. పనమ్మాయి గురించి కనుక్కున్నావా? యా, అడిగాను. తనే నీతో మాట్లాడతానన్నది. నెంబర్ అడిగింది. ఆహా, దగ్గరుండి ఫోన్ చేయిస్తానే. సరే. చూసారా, థ్యాంక్ యూ చెప్పిన నోటుతోనే ఐ లవ్ యూ చెప్పిస్తా. అదెంత పని? అలాగే చేద్దాం. ఆ బ్రాండ్ ఏంటి? ఏరా బోకరాజు, నువ్వు నమ్మట్లేదా? చా, ఫ్రెండ్ అనరా, ఆ మాత్రం నమ్మనా? ఆ బ్రాండ్ ఏంటి? మీ మామ బర్రిరా. ఆ బ్రాండ్ ఏటో? మ్యాన్షన్ హౌస్ అయి ఉంటుంది. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? దేవుడిని అడుగుదామా? వద్దు, ఇంత చిన్న మ్యాటర్ కూడా డీల్ చేయలేవా, నన్నే చీప్గా చూస్తాడు. మన టాలెంటే చూపిద్దాం. హాయ్ గీత, ఐ భరత్, యువర్ నైబర్. హాయ్ భరత్, వాట్సాప్. ఐ హ్యావ్ ఎ పికప్ లైన్ ఫర్ యూ. వాట్స్ దట్? గీత, నువ్వే మార్చాలి నా తలరాత. ఎందుచేత? నిన్ను మొదటిసారి చూడగానే నా మనసు పులకరించింది, పరిమళించింది, పరవశించింది. నీకేదో పోయే కాలం దాపరించింది. నీ అందం నన్ను మంత్రముక్తుని చేసింది. వెరీ ఫన్నీ. ఖాళీగా ఉన్నట్టున్నావు. కష్టపడి కవిత్వం చెప్తుంటే ఖాళీగా ఉన్నానంటావా? ఐ వెరీ సీరియస్. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఐ లవ్ యూ. ఆర్ యూ మ్యాడ్? ప్లీజ్ లవ్ యూ టు చెప్పవా? నో, నేను చెప్పను. మర్యాదగా ఐ లవ్ యూ టు చెప్పకపోతే సులభ్ కాంప్లెక్స్ డోర్ మీద నీ నంబర్ రాసేస్తా. ఒరేయ్, ఇంత సాటిస్ఫై ఏంట్రా నువ్వు? ఏం రిప్లై వస్తుందో. వెరీ ఎగ్జైటింగ్ ఫర్ రిప్లైయింగ్. ఐ లవ్ యూ టు. గుడ్ నైట్. లవ్ యూ సో మచ్. గుంటకు మన మీద ప్రేమ ఉంది కానీ చెప్పడానికి భయపడుతుంది. ఇన్ మై పంట ఆల్సో మొలకల్ కమింగ్స్. హే గీత, డైరెక్ట్ ఇంటికి వచ్చావేటి? కొంప తీసి మన పెళ్లి విషయం మాట్లాడ్డానుగా. చాలా ఫాస్ట్ ఉన్నావు నువ్వు. నీ పెళ్ళికి నేను రాకపోతే ఎలారా? ఎవరైనా రావచ్చు, బట్ గిఫ్ట్స్ ఆర్ ఇంపార్టెంట్. నాన్నగారు, ఇంత దాకా వచ్చిన తర్వాత ఇంక దాచడం ఎందుకు? నేను గీత గాఢంగా ప్రేమించుకున్నా. మీరు ఒప్పుకున్నా కొనకపోయినా నేను గీతకు లైఫ్ ఇద్దామని డిసైడ్ అయ్యా. అమ్మా, రాత్రి నీకు ఈడేం మెసేజ్ పంపించాడు? ఐ లవ్ యూ టు చెప్పకపోతే సులభ్ కాంప్లెక్స్ డోర్ మీద నా నంబర్ రాస్తానన్నాడు అంకుల్. గతిలేక ఒప్పుకున్నా. పక్కింటి అమ్మాయిని చెల్లి అని పెళ్ళడం తెలియదు కానీ మెసేజ్లు పెట్టడం తెలుసా? కత్తిలాంటి అమ్మాయిని పట్టుకొని చెల్లి అంటే నా బుల్లి మనసు గొల్లుమంటుంది నాన్న. కావాలంటే లవరానండి. సిగ్గులేదురా ఆడపిల్లని బ్లాక్ మెయిల్ చేయడానికి? నాన్న, అమ్మాయి చూస్తుంది, అస్సలు బాగోదు, వదిలేండి నాన్న ప్లీజ్. చూడండి, అప్పుడైనా బుద్ధి వచ్చి నీతి పనులు చేయడం మానేస్తావు. నా రాతలోనే గీత ఉంది నాన్న. పిల్లల మీద వాతుంది పెట్టమంటావా? సారీ గీత, నువ్వు ఇవేం పట్టించుకోకు. ఎంతైనా మనం లవర్స్ కదా. చీప్ ఫెలో. గీత, 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 కామన్ సెన్స్ ఉందా నీకు అసలు? పడక ఒక అమ్మాయి పడితే ఎలాగే చెడదొప్పేస్తావా? తండ్రివే నువ్వు అసలు. రై, అమ్మాయి నీ బుద్ధి చూసి పడాలి కానీ బ్లాక్మెయిల్ చేసి కాదు. వాళ్ళు వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే నీ మీద కంప్లైంట్. వెళ్ళి ఆ అమ్మాయి కాళ్ళు మీద సారీ చెప్పు, లేకపోతే నీకు తిండి కూడా పెట్టనా.
నాకు వేరే ఆప్షన్ లేదులే, అదే చేస్తాం. గీత 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 ఏంటి? సారీ గీత, నా రేంజ్కి ఏదో ఒక అమ్మాయి దొరకపోదా అనుకునే టైంకి రేంజ్ రోవర్ లాంటి అమ్మాయి నువ్వు కనిపించావు. అప్పుడే నా హార్ట్ రేజ్ అయింది. మా మెకానిక్ల కష్టాలు నీకు తెలుసు కదా, కరువుకి కేర్ ఆఫ్ అడ్రస్ అని. మా బ్రాంచ్లో అప్పలమ్మ లాంటి అమ్మాయినే అప్సరసలా ఫీల్ అవుతాం. అలాంటిది నిన్ను చూశాక అందుకే కొంచెం టంగ్ స్లిప్ అయ్యా. సారీ. ఫ్రెండ్స్, ఆంటీ ఎవరో కత్తిలాగుంది, అంకుల్ ఎవడో మంచి అదృష్టవంతుడు. ఒరే, అది మా అమ్మరా? గీత, నాన్న వెయిట్ చేస్తున్నారు ఇంటి దగ్గర, తొందర వెళ్ళమ్మా. సరే అమ్మా. హే, నోటి తోలు గీత, నోటి తోల. మీ అమ్మని అస్సలు అనుకోలేదు గీత. కావాలంటే నీ చెప్పుతో కొట్టు, కానీ మా నాన్నకు మాత్రం చెప్పొద్దు గీత. మేదర్ కత్తి తీసుకొని నరికేస్తాడు. ప్లీజ్ గీత, ప్లీజ్. ఐ సారీ. సరే లే. నో, యూ ఫర్గివ్, ఐ వేకప్. యూ ఫర్గివ్ గీత, ఫర్గివ్, ఐ వేకప్. సరేలే, లే. ప్లీజ్. హే, నువ్వు నవ్వుతున్నావు అంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినట్టే కదా. భరత్ గడ్ నీ పోస్ట్ కి లైక్ కొడుతున్నాడు. Sir, would you like to order some tea or coffee? Yeah, but not urgent. Friend is coming soon. Sir, I didn't get you. Oh my devil. Give me some interval. Why so hurry? Pardon, sir? British English? Yes, sir. BTech English. I understand. That's good for health. ఏంటి భరత్, కాల్ చేసి రమ్మన్నావు? అదే ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసావు కదా, ఫర్దర్గా నేనేం స్టెప్ తీసుకోవాలా అని. ఏమో భరత్, నాకు ఈ లవ్వది వాటి గురించి పెద్దగా ఐడియా లేదు. నాకుంది ఐడియా. పెళ్ళైన తర్వాత దీన్ని తొక్కియాలి. Sir, it's already been 10 minutes. Customers are waiting for the table reservations. No worry. Table not requirement. Hand remove. Take away. Huh? Thank you, sir. Please don't visit again. Thank you for the invitation. చాలా మంచి అమ్మాయి ఆవిడ. ఓహో. అదే నువ్వు పెళ్లి చేసుకునే అబ్బాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్తే నాలో ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకుంటాను. నాకు అదంతా తెలియదు, కానీ మీ పేరెంట్స్ని చూస్తే కపుల్ అంటే అలా ఉండాలనిపిస్తుంది. మా పేరెంట్స్ని చూసావా? నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడూ మా అమ్మ ఇంట్లో లేదు కదా. మా అమ్మని ఎక్కడ చూసావు? మొన్న మార్కెట్లో చూసా, నిన్న బైక్ మీద వెళ్తుంటే కూడా చూసా. భలే క్లోజ్గా ఉంటారు ఇద్దరు. మా నాన్న గుడికి తీసుకెళ్ళమంటేనే తీసుకెళ్ళడు, అలాంటిది బయటికి తీసుకెళ్ళాడా? ఎలాగుంటది మా అమ్మ? చెప్పిగా, భలే క్యూట్గా ఉంటారు. చబ్బీగా ఉంటుందా? ఇదేదో అనుమానించాల్సిన విషయమే. సరే, మనం మళ్ళీ కలుద్దాం. అదేంటి? నాకు కొంచెం డిటెక్టివ్ వర్క్ ఉంది. మరి నన్నెందుకు రమ్మన్నావు? అమ్మా, నాన్నెక్కడా? నానా, నానా, ఏ గురునాథం, నానా, 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 ఏ ముసలి. ఎరా, అదే మీరు బయటికి రావడానికి ఇంకెంతసేపు పడుతుంది? ఇంకో అరగంట పడుతుంది. ఆహా, మాకు కూడా అదే కావాలి. అదే ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళాను నాన్నగారు. నేను సెలెక్ట్ అయ్యానో లేదో వాళ్ళు మీకు ఒక లింక్ పెడతామన్నారు. ఏదైనా లింక్ వచ్చిందా మీకు? ఏదో బొమ్మ వచ్చిందిరా. ఆహా, అయితే నేను సెలెక్ట్ అవ్వలేదు అనుకుంటా నాన్నగారు. ఎప్పుడు సెలెక్ట్ అయ్యలే.
కమలా 1, కమలా 2, కమలా జియో, కమలా ఎయిర్టెల్, కమలా ఐడియా, రామ్కోట్ లగి కమలకోట్ ఏంటి? ఇంకా ఎంతసేపు? కాసేపులో చెప్తాను. మా నాన్న చూడడానికి సాయిబాబా భక్తుల్లాగా ఉంటాడు కానీ పెద్ద పులిహరిగడు. ముసలోడు నాన్ సెన్స్ అంతా జానీ సిన్స్నే దాటిపోయి. చెప్తా. లక్ష్మి, అమ్మా లక్ష్మి, లక్ష్మి, అమ్మా నాన్న పెద్ద పులిహరిగడు. నువ్వు ఇలాగే మౌనరథం చేస్తూ ఉండు. ఎవరో కమల అంట నాన్నతో బత్తాయి జ్యూస్ కలిపేస్తుంది. నాన్న రాముడు కాదమ్మా, కాముడు, పెద్ద కామాంధుడు. ఈ మెసేజ్ చూసావా? హే కమలా, ఇంకా ఎంతసేపు అంట? నువ్వు నమ్మట్లేదు కదా? ఈ మెసేజ్ చూడు. హే కమలా, ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను లేను. మా ఆవిడికంట నువ్వే చాలా అందంగా ఉంటావు. రాత్రంతా నీ తలుపులతో తలగడి పట్టుకొని తల్లడిల్లిపోతుంది. చూసావా ముసలోడు ఎలాగ మసాలా వేస్తున్నాడు? నువ్వు ఇలాగే వదిలేస్తే కమలతో నా సంసారం అని పుస్తకం కూడా రాస్తాడు. బికాస్ హీఈస్ ఎ వెరీ గుడ్ రైటర్. నువ్వు చెప్పేది నిజమేనా? చూస్తున్నావు కదమ్మా, ఈ మెసేజ్ లేటి, ఈ కాల్స్ ఏంటి? నువ్వు గాని ఏదో ఒక స్టెప్ తీసుకోకపోతే గోపురం లాంటి నీ కాపురంలో కమల కాలు పెట్టేస్తుంది. అప్పుడు మన కుటుంబం పరువు ఏం కావాలమ్మా? మౌనవ్రతం చేస్తున్నాను కదా అని మోగుదాను అనుకుంటున్నాడా? నా కోపం వస్తే కాడినైపోతాను, దుమ్ము దులిపేస్తాను. ఇప్పుడు చూడు, నా ప్రతాపం చూపిస్తాను. వద్దమ్మా, సమయం చూసి నాన్నకు మనమే చిక్కి పెడదాం, కమలని కట్ చేద్దాం. రేయ్, ఆఫీస్కి వెళ్తున్నాను, సాయంత్రం లేట్ అవుద్ది. ఎందుకు లేట్ అవుతుంది? మౌనవ్రతం ఏమైందే? మానేశాను. సర్లే, మేనేజర్తో మీటింగ్ ఉంది. చూసావమ్మా, మేనేజర్ అని చెప్పి ఎంత నీట్గా మేనేజ్ చేస్తున్నాడో. గుడికెళ్తే తాళాలు వాచ్మెన్కి ఇచ్చెళ్ళు. నువ్వు గుడి చుట్టూ తిరుగుతున్నావు, మీ ఆయన గుడి చెట్టు పనులన్నీ చేస్తాడు. ఏంట్రా గుసగుసలో? గుసగుసలు కాదు నాన్న, గసగసాలు పులిహోరలు ఎలాగేయాలో అమ్మకు చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండు. ఒరేయ్, నువ్వు మీ నాన్న ఫాలో అవ్వు. ఆ వగలాడెవరో నాకు తెలియాలి. ఈ రోజు సన్ ఆఫ్ లక్ష్మి అంటే ఏంటో చూపిస్తాను. మా నాన్న నాకంట పెద్ద పులిహోరగాడో కాదు తేలిపోవాలి. నేను బెంజ్ కావాలన్నాను, డాడీ ఏమో ఆడి ఆర్డర్ ఇచ్చాడు. అరే బా చెప్పరా. ఎక్కడున్నావురా? ఓవర్. మీ ఇంటి దగ్గరే ఉన్నాను, ఎదురింటి ఆంటీకి లైన్ వేస్తున్నాను. ఓవర్. ఆంటీ నీకు సచ్చినా పడదు, కానీ మా నాన్న ఇంకెవరితో పడ్డాడు, ఆ సంగతి చూద్దాందా. ఓవర్. ఓ, నువ్వు ఇక్కడ 2 నిమిషాలు ఉండకపోతే మా ఇంటి వెనకట్ల పెద్ద ఎదురుకర్ర ఉంది, అది అక్కడ ఉండదు. హీ స్టార్టెడ్. కమన్ ఫోక్స్, లెట్స్ చేస్. ఓవర్. పద పద ఫస్ట్. యా ఆంటీ వర్కౌట్ అవుతుంది, పద. నువ్వు చెప్పింది నిజమేరా, నీ కక్కుర్తికి కారణం ఇత్తనంలోనే ఉందిరా. మీ నాన్న మంచి ఆంటీనే పెట్టాడు. చూసావారా, అందరు నన్ను అనుమానించారు, కానీ నా బ్లడ్ ఎప్పుడో పొల్యూట్ అయిపోయింది బావా. మీ నాన్నకి ఇప్పుడే ఇన్ని కరెంట్ అఫైర్స్ ఉన్నాయంటే అప్పట్లో పేకాడేసి ఉంటాడు. అయినా పరాయి ఆడదాన్ని అలా ఎలా చూస్తారు బావా? అయినా వాళ్ళు ఏం మాట్లాడుకుంటుంటారు బావా? అడిగేసిరానా? ఎందుకు, మనం ఫాలో అవుతున్నాం అని చెప్పిసిరా. అలాగే. కొడితే గోడ క్యాలెండర్ అయిపోతావు. ఒరే బా, నీకు తమ్ముడు చెల్లెలు లేరు కదా? ఏమో, ఆవిడ డీటెయిల్స్ మొత్తం కనుక్కుంటే తమ్ముడు చెల్లెళ్ళే కాదు, అన్నీలో అక్కలు కూడా ఎవరున్నారో తెలిసిపోతుంది. ఓకే బాయ్, జాగ్రత్త. పద పద, లెట్స్ ఫాలో. స్లోగా. సార్, మీరు ఫ్లాట్ గన్ చూస్తే ఎక్కడి నుంచి మీకు 25,000 కిలోమీటర్ల దగ్గరగా ఎయిర్పోర్ట్ వస్తుంది. అక్కడి నుంచి 35 కిలోమీటర్స్ దగ్గరగా వెళ్తే మీకు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా వస్తుంది. కానీ ఈ ఫ్లాట్ గన్ మీరు కొనుక్కుంటే ఖచ్చితంగా శంకనాకిపోతారు. ఆవిడ వెళ్ళింది, పద. ఇక్కడ నాకు తెలియకుండా ఇంత మంచి ఫ్లాట్ ఎప్పుడు వచ్చిందప్పా? నీ అబ్బా రా, వెళ్ళిపోతుంది.
ఆవిడకి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందంటే. మరి మన పిలవలేదేంట్రా? చిచ్చి, నేను చెప్తుంది ఆ బత్తాయి గురించి. ఓహో అదా, దానికేం పైకాలం రా, నా మొగుడు మీద పడింది. నీ మొగుడు పెద్ద శ్రీరామచంద్రుడు మరి. అమ్మా, అదే ఆ బత్తాయి. తిన్నగా ఇంటికొచ్చేసిందేంట్రా? బరి తెగించిన వాళ్ళకి భయం ఏంటమ్మా? గురునాథం లేడా? నేనే ఎప్పుడు మీ నాన్న పేరెట్టి పిలవలేదు. లవర్స్ అలాగే పిలుచుకుంటారు, నీకన్నీ చెప్పాలి. గురునాథం రావడానికి టైం పడుతుందా? ఏ నాకు చెప్పకూడదా? అదేం లేదండి, గురునాథం వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పండి. ఆగు, ఎంత ధైర్యమే నీకు? తిన్నగా ఇంటికే రావడమే కాకుండా నా మొగుండ పేరెట్టి పిలుస్తావా? ఎంత బెరి తెగించావే. హలో, కంట్రోల్ ఇవ్వటాం. అమ్మా, నాన్నే కంట్రోల్లో పెడతానంటుంది. అలాగందా? మరి నాకు ఇంగ్లీష్ వచ్చు కదా. అవును కదా. ఏంటే ఎవరిని కంట్రోల్లో పెడతావు? మర్యాదగా ఉండదు. ఏంటే నీకు ఇచ్చే బోడి మర్యాద? ఇలా చేస్తే నేను గురునాథం గారికి చెప్తాను. ఏంటే గురునాథం? గురునాథం నీకు గురునాథం అంటే గురునాథం కావాలంటే గుండు అని పిలు, లేకపోతే బేబీ అని పిలు. గురునాథం అంట నీ బత్తాయి. ఏంటే గురునాథం? గురునాథం అని పిలవడం ఆపుతావా? ఆపువా? ఆపు ఆపు ఆపుతావా లేదా? నువ్వు అసలు తగ్గొద్దే, తగ్గేదేలే. అమ్మా నువ్వు ఇట్రా, కున్ఫు కరాటే అన్ని మిక్స్ చేసుకోవడం. ఎల్లో మంచినీళ్ళు కావాలా? వద్దా? అయితే ఎల్లో. గురునాథం. అమ్మా, నువ్వు సైలెంట్గా ఉంటే శాంతం అనుకున్నాను గానీ వైలెంట్ అయితే విజయశాంతివే. నా కొడుకు జోలికి భర్త జోలికి రానంత వరకు పర్వాలేదు, వస్తే తల తీస్తా. ఏంట్రా, తల్లి కొడుకులిద్దరూ ఎవరినో తీసుకొచ్చి నాటకాలు ఆడుతున్నారా? మీరేసిన నాటకంకి అమ్మ శుభం కార్డు వేసింది అన్న. కమలా, 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 ఏమైంది? ఈ రక్తం ఏంటి? ఏమైందిరా? అమ్మ గోడకేసి బాధింది, తల చిట్లింది. గోడకేసి బాధడం ఏంటి? ఎందుకు? మొబైల్లో మొత్తం మీ బూతు పురాణం అమ్మ నేను ఇద్దరం చూసాం. హే కమలా, ఇంకా ఎంతసేపు? త్వరగా చెప్పు. ఏటి ఆ మెసేజ్లేటి? రోజుకి 4 సార్లు ఈవిడికే కాల్ చేశారు. లైన్ వేసే ముందు చూసుకోవాలి కదా. ఆ ఫేస్ చూసారా? బొక్కలా ఉంది మీ టేస్ట్. నీ తలకాయరా, నీ తలకాయ. కేటీఎం బైక్ అడిగావు కదా, డబ్బులు చాలగా ఉన్నప్పు అడిగాను. ఆ లాయన్ని అడిగి చెప్తానంది. అందుకే ఎప్పుడు అని మెసేజ్ పెట్టాను. బుర్ర తక్కువ ఎదవల్లారా. అయినా ఎప్పుడు పూజలు పునస్కారాలు చేసుకుంటూ పల్లెత్తి మాట మాట్లాడు. అయినా ఈ ఎదవ ఏదో చేస్తున్నాడు. చిన్నపిల్లడు వాడేమనకండి, మీ మొబైల్ నేనే చెక్ చేశా. కమలా, కమలా, రై పట్రా. నాన్న కనూపురుతూ ఉన్నట్టుంది, పేక మీద కాలేజ్ తొక్కే నాన్న. చచ్చిపోతే పెరట్లో పాతేద్దాం. ఇంత వైలెంట్ గా తయారేవేంట్రా? పద హాస్పిటల్ తీసుకెళ్దాం. వద్దు నాన్న, కేసు అయితే మనకే ప్రాబ్లం. సంపేద్దాం. ఎదో సలహా ఆపు, లేపు, పట్టు హాస్పిటల్ తీసుకెళ్దాం. ఓకే. లీవ్ లెటర్ తీసుకెళ్లి ఆఫీసులో ఇచ్చేయి. అలాగే నాన్నగారు. ఈరోజు సెలవని చెప్పు. హస్త నక్షత్రం 4వ పాదం అండి, కన్యారాశి. ఆవిడకి స్కానింగ్ ఏదో చేయించాలి కదా. అలాగే. నువ్వు వెళ్ళా పని చూడు. అలాగేనండి, ఉంటానండి. గురునాథం గారు మార్కెట్కి వెళ్ళి వస్తున్నారా? అవును, మీ అబ్బాయి పెళ్లి సెట్ అయిందా? ఎక్కడండి, పెళ్లిళ్ళ పేరయ్య నెంబర్ ఇచ్చాడు. నా ఫోన్ సాఫ్ట్వేర్ పోయింది, నెంబరు మిస్ అయింది. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మీ వాడు ఎందుకు పనికిరాని వెధవ అనుకున్నాను కదా. నా ఫోన్ సాఫ్ట్వేర్ పోయిందరగానే ఓ లింక్ పంపించాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు అంకుల్? ఉండవయ్యా, నీ గొప్పతనం అందరికీ తెలియాలి కదా. అదేమిటోనండి, నా ఫోన్ ఇవ్వకుండానే ఇంట్లో కూర్చుని కంప్యూటర్ మీద అలా బాగు చేశాడు. మీ వాళ్ళలో మంచి హ్యాకింగ్ టాలెంట్ ఉందండి. ఓయ్ ముసలుడు నా కొంప ముంచేలాగా ఉన్నాడు. సిచ్యువేషన్ అసలు సింక్ అవట్లేదే. జాగ్రత్త అండి ఓయ్, ఏదో ఒక రోజు మీ ఫోన్ కూడా హ్యాక్ చేయగలడు. ఓ సుదర్శన్ ముసలి. చెక్కులన్నీ ఆఫీస్కే పంపించండి, సంతకాలన్నీ అక్కడే పెట్టాను. యా డాడీ సీరియస్, ఐఎమ్ కమింగ్. యా సిగ్నేచర్స్ ఆల్ పెట్టింగ్ ఇన్ ఆఫీస్ ఓన్లీ. కమింగ్ 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 కమింగ్. యా ఐ కమ్ ఫాస్ట్ బికాజ్ రన్నింగ్. డాడీ చేసింగ్ రా బాబు, పెట్టే హ్యావ్ ఫోన్. మాస్టారు, పిల్లల తల్లైనా పర్వాలేదండి, గాడ్జులా అలా అరుస్తున్నాడేంటండి? వీడి తల పగిలిపోను. హాయ్ భరత్, ఏంటి డల్గున్నావు? నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల కన్ఫర్మేషన్ లేకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక బత్తాయి బలైపోయింది తెలుసా? దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? నేనేం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను? సర్లే, అదంతా వదిలే గాని
నువ్వు ఇష్టమని ఎన్నో రకాలుగా చెప్పాను. నువ్వేదో కన్ఫర్మేషన్ ఇస్తే నాకు క్లారిటీ వస్తుంది కదా. ఏమో భరత్, నిన్ను చూస్తే నాకు నవ్వొస్తుంది తప్ప లవ్ రావట్లేదు. నాకు కొంచెం టైం కావాలి భరత్. ఆహా, ఇంకా ఎంత టైం కావాలి? ఇప్పటికే 4వ ఎపిసోడ్ రన్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లోకి ఎందుకైనా కన్ఫర్మేషన్ ఇవ్వలేదనుకో, నిన్ను తీసి ఇంకొక అమ్మాయిని పెట్టేస్తాను. మార్చుకో. ఏంటి భయపెడుతున్నావా? గీత, గీత, ఏ పొట్టి, ఇంకోసారి పొట్టి అన్నావనుకో మీ డాడీకి చెప్తా. బాబులకి చెప్తే భయపడతాను అనుకున్నావా? అవునా? మీ డాడీకి కాల్ చేస్తా, మాట్లాడు. గీత, ఆయన అన్నోన్ నెంబర్స్ లిఫ్ట్ చేయడు. అయితే మెసేజ్ చేస్తా. గీత, మర్యాదగా చెప్తున్నా, సారీ గీత, నీకు దండం పెడతాను. నిన్న మా బాబు కొట్టిన దెబ్బలకి బెల్ట్ బొక్కులు ఎక్కడో గుచ్చుకుంది. ఆ బత్తయ్య బుర్ర బద్దలు కొట్టినందుకు నా జ్యూస్ తీసాడు మా బాబు. ఈ విషయం ఎక్కడే మర్చిపోదాం గీత, ప్లీజ్. సరే, ఇదే లాస్ట్ వార్నింగ్. పొట్టిదే ఇంకొంచెం హైట్ ఉండుంటే అస్సలు పట్టుకోలేకపోదుమేమో. అమ్మ బాబోయ్. నవ్వుతుంది, మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తుంది, కనిపిస్తే మాట్లాడుతుంది, కానీ ప్రపోజ్ చేస్తే టైం కావాలంటుంది. ఇంతకీ గీత నాకు పడుతుంది అంటావా, లేకపోతే ఇంకెవరికైనా పడిపోయింది అంటావా బావా? రష్యన్ ప్రధాని గారు, మీరు ఫ్లైట్లో పైనుంచి వెళ్తున్నారు, నేను కింద నుంచి స్టార్ట్ అని చెప్పాను చూడండి. అబ్బే, లంచ్కి అయితే రాలేను సార్, ఇబ్బంది పెట్టండి. బావా, నీకు ఫ్లైట్ వెళ్ళేవాడు ఎలా కనిపించాడ్రా? మరి నీకెవడు కనిపిస్తున్నాడని పైకి చూస్తున్నారా? ఫీల్ అవుతున్నా బావా. మై డివైన్ లవ్ స్టోరీ ఫీల్స్ బై ఎవ్రీబడి. నీ బోర్డు లవ్ స్టోరీ గురించి కాదు, మా ఎదురు ఆంటీ లైన్ వేస్తున్నా కదా, ఈరోజు మార్నింగ్ ఎదురైందిరా. ఏమన్నది? ఆంటీ రోజు బట్టలు పెడుతూ నన్ను చూస్తుంటారు కదా, నేను మీకు నచ్చానా అని అడిగేశాను. ఏమన్నది? ఏమో బాబు, నాకు దూరంగా ఉన్న కనిపించవా అందరా. నీతో మాట్లాడాలరా. దాందే ఉంది, అలానే చేద్దాం. కానీ ముందు ఆ పొల తీసి మాట్లాడు. మొహం మీద దూసేస్తావేమో అని భయమేస్తుంది. ఆయన ఎవడరా నువ్వు తొండకు బట్టలేసంటున్నావు? రే 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 రే, ఇంకోసారి గీత వైపు చూసినా, గీత ఇబ్బంది పెట్టినా, నా ఆటో టైర్ కింద నిమ్మకాయ తొక్కిన తొక్కి పడేస్తా. నిమ్మకాయ? గీత నీకు కంప్లైంట్ చేసిందా? గీత మనసులో ఏముందో నాకు వినపడుతుంది, నా మనసులో ఏముందో గీతకి వినపడుతుంది. అదేరా మా లవ్ లో ఉండే మ్యాజిక్. ఎవడ్రీ ఆవేశం గడు? ఏం మాట్లాడుతున్నాడు? నీ బాధ ఏంటి భయ్యా? రే, ఇంకోసారి గీత వెంటపడదు, గీతని ఇబ్బంది పెట్టదు, తను నాది. నీదా? తెల్లారే తాగేసావా? లైఫ్ లో ఇంత సీరియస్ గా ఉంటాను, లవ్ లో అంత సిన్సియర్ గా ఉంటారా? ఇంకా అర్థం కాలదా భయ్యా? ఆ డ్రెస్ కొటేషన్ లో చూడు, ఆటో డ్రైవరు నీకు సరైన కాంపిటీషనే. మెకానికల్ ఇంజనీర్ నాకే పడలేదు, ఆటో డ్రైవర్ నీకు పడిపోద్దా? నా రేంజ్ చూసుకుని పుట్టిన ప్రేమ కాదురా. మై లవ్ ఇస్ బ్లైండ్ బట్ ఐఎమ్ కైండ్. ఒరే, ఈడెవడో నాకంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారా? ఒరే, ఇంకోసారి కొటేషన్ చెప్పావంటే కాకర పువ్వు తెలిగించి ఎక్కడ పెడతానో నాకు కూడా తెలియదు. మండుతున్న సూర్యుని నేను నా ప్రేమ కోసం రగిలిపోతా. నిప్పు నార్పలని చూడకు, కార్తీక దీపాన్ని కాంతినిస్తా. ఓరే నాయనో, ఈడు బిల్డప్లు తట్టుకోలేకపోతున్నావురా. రాయ్, గీత నువ్వు లవ్ చేస్తున్నావు, సరే గీత నేను లవ్ చేస్తుందా? చేస్తుంది. లవ్ చేస్తుందని ప్రూఫ్ ఎట్ చూపించు. చూపించు. చూసుకో. గీత నాకు గుడ్ మార్నింగ్ చెప్పింది, తనకు తెల్లవారదు. గీతని నేను చూడండి, నాకు తను తీరదు. అది చెప్పింది నిజమే. ఇటు చూడు. గుడ్ మార్నింగ్, షార్ప్ 8:30, ఈవినింగ్ పికప్ చేసుకో, హెల్త్ జాగ్రత్త, టేక్ కేర్. చిచ్చి, గీతకు నీకన్నా ఆటో వాడి మీద కేరింగ్ ఎక్కువైపోయింది. భయ్యా, ఇంట్లో ఫన్నీ అని వీడియోస్ ఉంటే షేర్ చేయండి. హలో, నాకిప్పుడు అర్థమైందే నువ్వు విన్నాళ్ళు నాకెందుకు టైం కావాలని అడిగావు. ఆటో ఓడికి పడిపోయావు కదా. మా నాన్న కంట బొక్కలో కొని తెలుసా నీ టేస్ట్? అబ్బబ్బబ్బబ్బబ్బా, అయినా నీ మెసేజ్లు అన్ని చదివేశా. గుడ్ మార్నింగ్ అంట, హెల్త్ జాగ్రత్త అంట, ఆడేమో తరిమి తీరదంటున్నాడు. చూసా, మొత్తం మీ ఇద్దరి మధ్య నడుస్తుందంతా చూసా. మీ ఇద్దరికి ఇప్పుడు కలిపి పరిగెట్టేస్తాను చూడు, మామూలుగా ఉండదు నీకు. నీకేమైనా పిచ్చా? ఆటో వాడితో ఫాలో అప్ చేయకపోతే కాలేజ్కి లేట్ అవ్వదా? నీకు ఎస్ చెప్పకముందే ఇంత అనుమానిస్తున్నావంటే ఓకే చెప్తే టార్చర్ చేస్తావు. అది కాదు గీత. ఇంకెప్పుడు నాకు కాల్ చేయొద్దు, పెట్టే ఫోన్. గీత, గీత. భయ్యా, నువ్వు టైంకి రాలేదని జనరల్ గా మెసేజ్ చేసింది, నువ్వు ఓవర్గా ఫీల్ అవ్వక. మా ప్రేమ అందరికి తెలియనక్కర్లేదు, నాకు అర్థమైతే చాలు. రే,
రాక రాక మా ఏరియాలోకి ఒక అమ్మాయి వచ్చిందిరా. కరువులో ఉన్న నాకు ఎరువులా తగిలింది. నీ వల్ల నా పరువు మొత్తం పోయింది తెలుసా? రాయ్, ఇంకొకసారి గానీ ఏరియాలో కనిపించావంటే నీ పేక మీద లెగ్గేసి తొక్కేస్తాను. నీ అబ్బాయిలా పొట్ట కూటు కోసం ఆటో నడుస్తా, తన ప్రేమ కోసం నా ప్రాణాలు ఇస్తా. ఏట్రా నువ్వు చెప్పేది? ఒకసారి చెప్తే నీకు అర్థం కదా? నా జాలి వర్షం, నా ప్రేమ సముద్రం, నా కోపం ప్రళయం రా. నీ ప్రళయం. చచ్చిపోగలరా? రాయ్, గీతను ఎవరన్నా లవ్ చేయొచ్చు, కానీ గీత ఎవరన్నా లవ్ చేస్తుందే పాయింట్. సో గీతనే అడుగుదాం. చెప్పు తీసుకొని కొడతాది. ఓ పాయింటే. సరే, మీ ఇద్దరులో ఎవరిలో స్ట్రాంగ్ అయితే రూల్ గా గీత ఆడికే పడాలి. హే, నా లవ్ స్ట్రాంగ్, గీత నాకే పడతాను, నువ్వు సైడ్ అయిపో. నా లవ్ స్ట్రాంగ్. నేను ఒక ఉన్నాను కదా పెద్ద మనిషిని, నన్ను అడగాలి కదా. భయ నేను కార్పొరేటర్ పోటీ చెప్పాలి. నీ కార్పొరేటర్ సంగతి తర్వాత ముందు మ్యాటర్ సెటిల్ చెయ్యి. దీనికి సొల్యూషన్ చెప్పడం కూడా ఉన్నాడు రా. ఎవడాడు? గురువులకే గురు, లవ్ గురు, ఫ్యామిలీ గురు. మళ్ళీ ఎవడాడు? నేనే హరా శ్రీనివాస్. ఈ వెంచర్లు వేసుకునే వాళ్ళు ఒకళ్ళు, సైకిల్ టైర్లకు పంచర్లు వేసుకునే వాళ్ళు కూడా అవుతారు. చూడమ్మా పంచర్ల పాప, చిచ్చి వెంచర్ల పాప. మా ఇంట్లో 2 దొంగలు ఉన్నారు. వాళ్ళ దొంగతనాలు మానేశాక మనీ సేవ్ చేసి అప్పుడు నీ వెంచర్లో ఫ్లాట్ కొంటాను. ప్రస్తుతానికి కొంటాను. ఎవర్రా మీరు? చేతబడి చేసి వాడికి నిమ్మకాయలు నల్ల జీడిపిక్కలు అందించి వాళ్ళ చుట్టూ చేరారు. చిన్న లవ్ ప్రాబ్లం వచ్చిందన్న వీళ్ళకి. నేనే బోల్డ్ బొక్కలు ఉంటాయి, ఈత బొగడగాళ్ళందరినీ తీసుకొస్తావు. నువ్వు ఇచ్చిన బిల్డప్ కి బాడీకి అసలు మ్యాచ్ అవట్లేదు తెలుసా? పదహా వెళ్ళిపోదాం. ఆయన నార్మల్ వ్యక్తి కాదురా. నేను ఫోటో చూసి ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఈ అమ్మాయి నీకు పడదరా, ఆల్రెడీ చచ్చిపోయిందని చెప్పాడు. అంత కరెక్ట్ గా చెప్పాడు. ఈనాడు పేపర్లో శ్రద్ధాంజలి ఫోటో చూపించాడు. దరిద్రుడు, దండ కూడా చూసుకోలేదు. నువ్వు మరీ దారిద్ర్య రేఖ దిగునున్నావు తెలుసారా? ఈడెప్పుడు అక్కడే తిరుగుతూ ఉంటాడులే. సరే, త్వరగా మీ ప్రాబ్లం చెప్పండి, సొల్యూషన్ చెప్తా. నాకు అసలు చాలా పనులు ఉన్నాయి. వీళ్ళిద్దరూ ఒక అందమైన అమ్మాయిని లవ్ చేశారని. అందులో గొప్పతనం ఏముంది? అందమైన అమ్మాయి వెనకాల వీధి కుక్కలు తిరగడం కామనే కదా. కానీ ఈ వీధి కుక్కల అమ్మాయి కోసం కూడేసుకుంటున్నాయి. అర్థమైంది. ఇప్పుడు ఈ 2 కుక్కల్లో ఏ కుక్కలో స్ట్రాంగ్ తేల్చాలి, అంతే కదా? అంతే. చెప్పండి, ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి మీరేమేం చేశారు? ఆ అమ్మాయిని డ్రాప్ చేయడం కోసం బాదం మిల్క్ బండి అమ్మేసి ఆటో గుండా, తర్వాత ఆటో కూడా అమ్మేసి అడుక్కు తింటావు. బాదం మిల్క్ బండి బొక్క, పెద్ద బొక్క. నువ్వేం చేసావు? నేను మాత్రం అలా కాదు. మిగతా అమ్మాయిలందరిని వదిలేసి ఈ ఒక్క అమ్మాయిని మాత్రం చాలా సిన్సియర్ గా ఫాలో అయ్యాను. లేదంటే అమ్మాయిలు అందరూ నిన్ను ఫాలో అయ్యేవారు. అమ్మాయిల త్యాగం. గీత కోసం నా గుండెలు గుడి కట్టా. చర్చి మసీదు ఎందుకు వదిలేసావు? ఆయన గట్టే మంచి సివిల్ కాంట్రాక్టర్ ఎవరు ఉంటే చెప్పండి మ్యాచ్. మా ఆవిడ మేనేజర్, లెక్కలు బాగా చూసుకుంటుంది. మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. అవును, ఆ అమ్మాయిని ఎలా పడేహారా? ఏదో ఆటో మొహం వేసుకుని. ఆటో వెనకాల కొటేషన్ చూపించే. అంత గొప్పగా ఎవరేసావు? ప్రేమించలేని మనసు లేనప్పుడు ఆకర్షించే అందం ఎందుకు? ప్రేమించే మనసు లేనప్పుడు ఆకర్షించే అందం ఎందుకు? హాయని ఆశ పెట్టకు, బాయిని బాధ పెట్టకు, తలుపులమ్మ తల్లి దీవెనలతో ప్లీజ్ సౌండ్ హార్న్. ఆడికి ఆటో నువ్వే అమ్మావు కదా? ఇది అయితే ఓకే. ఇలాంటి ప్రయోగాలు నువ్వేం చేయలేదా? ఐ మీన్ ఏమి రాయలేదా? ఇంతకన్నా గొప్పగా చేశాను. నువ్వు గానీ ఐ లవ్ యూ 2 చెప్పకపోతే సులభ్ కాంప్లెక్స్ డోర్ మీద నీ నెంబర్ రాసేస్తానన్నాను. ఈడేంట్రా ఇంత వైలెంట్ గా ఉన్నాడు? మరే మా నాయనే ఇంకా నయం పోస్టర్లు తయారు చేసి పల్లి వెలుగు బస్సు మీద అంటే చెత్తనా. అలా కాదురా మై డియర్ నిబ్బాస్. ప్రేమించేటప్పుడు అమ్మాయి అందగానే కనబడదురా, పెళ్ళయ్యాకనే పక్కింటి పిల్లం బెటర్ అనిపిస్తుంది. అర్థం కాలేదు కదా? ఇప్పుడు నీ దగ్గర 3 ఇడ్లీలు ఉన్నాయి. ఆ 3 ఇడ్లీలు నేను తినేసాను అనుకో, ఇంకా నీ దగ్గర ఏం మిగులుతాయి? అలాగే తినేస్తారు. ఒకసారి నాకు అడగాలి కదా, పొద్దున్న నుంచి టిఫిన్ చేయలేదండి నేను. వీడికి ఇడ్లీల మీద ఉన్న కాన్సన్ట్రేషన్ కాన్సెప్ట్ మీద లేదు. సార్ నాకు మాత్రం గీత కావాలి సార్. నాకు కూడా గీత కావాలి సార్. నాకు గీత కావాలి సార్. గీత లేదు నేను లేను సార్. నాకు గీత కావాలి సార్. ఏదో గీత ఇసి అమ్ముకునే వాళ్ళ గీత గీతని ఎదగోల. ఆడంటే ఆటో వాడు అప్పుడప్పుడు ఇంటికి వస్తాడు. నువ్వెప్పుడు ఇంటి పక్కనే కదా తగలాడతావు. మీ నాన్నతో మాట్లాడి సంబంధం సెట్ చేసిపోయావా? అది కూడా ట్రై చేశా. ఎలా? అలా. ఏమో భరత్, నిన్ను చూస్తే నాకు నవ్వు వస్తుంది తప్ప లవ్ రావట్లేదు. ఎరా ఇంకా పడుకోలేదా? ఇంకా నిద్ర పట్టలేదు నాన్న. నాకు నిద్ర పట్టలేదురా, దోమలు కూడా ఎత్తనే. నీ రూమ్లో పడుకుంటాను. నాన్న మరి అమ్మా? నిద్రపోయిందిరా, ప్రపంచం బదులైనా పట్టించుకోదు. నా రూమ్ లో అంత సేఫ్ కాదు నాన్న. మూసుకుని పడుకోరా. గీతా గీతా, నీ బుగ్గలు ఎక్కడున్నాయమ్మా? నీ బుగ్గలు లేత బుగ్గలు,
నీ ముక్కు చిలక ముక్కు, నీ పెదాలు టమాటాలు. ఏం చేస్తున్నారా? అమ్మాయి ఏది నాన్న? ఏ అమ్మాయి? ఏం లేదులే నాన్న, ఏం లేదు. కాలేస్తున్నావు, చెయ్యేస్తున్నావు, తడివేస్తున్నావు, ఏట్రా? ఈ వయసులో ఒంటరిగా పడుకోవడం చాలా కష్టంగా ఉంది నాన్న. సర్లే, ఈ రోజు నుంచి నీకు తోడుగా నేను పడుకుంటానులే. ముసలుడికి ఎలాగ అర్థమైందా? హేట్ చేస్తాం. అమ్మ ఏంటి ఇంత చల్లగా పడుకోనట్లేదు, ఇక్కడ ఈడు పడుకోనట్లేదు. బాగా ట్రై చేసావు. నా మీద అలాంటి ట్రయల్స్ ఏమైకే. ఇప్పుడేంటి గీత మీ ఇద్దరులో ఎవరిని లవ్ చేస్తుందో తేల్చాలి, అంతే కదా? పాప నెంబర్ చెప్పు. 901455. ఎక్కడి నుంచి ప్లే చేయి. ఆటో కూడా కదా, నెంబర్లు ఆడికి బాగా గుర్తుంటాయి. పాప పీ సుశీలా. చెప్పండి అంకుల్. అంకుల్ కాదు, ఐ లవ్ యూ. ఎవడ్రా నువ్వు? నీ వెనకాల ఆటో కూడా ఒకడు, నీ ఇంటి పక్కన ఒకడు, ఇద్దరు తిరుగుతున్నారు కదా, నేను మూడో వాడిని. మరి ఎదగా నా లవ్ యాక్సెప్ట్ చేయలేదా? నీ నెంబరు ఎక్కడ రాద్దాం? ట్రైన్ బాత్రూమ్ మీద రాసేస్తా పెద్ద పెద్ద అక్షరాలతో. ఏంటి ఆటల్గా ఉందా? ఒకడేమో సులభ్ కాంప్లెక్స్ డోర్ మీద నా నంబర్ రాస్తా అంటాడు, ఇంకోడేమో ట్రైన్ డోర్ మీద నంబర్ రాస్తా అంటాడు, ఆ బక్కోడేమో ఆటో మీద కొటేషన్లు అన్ని చెప్తాడు. అసలు ఎవర్రా మీరంతా? ఫ్యాన్స్ ఇన్స్టాలో ఇంత పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని రీల్స్ చేతే రారా? నువ్వు సింగిల్ గా ఉన్నంతసేపు నీకు ఈ సోత్ తప్పదు. బాల్య వివాహం అయినా సరే బరి తెగించా. ఏయ్, నేను సింగిల్ అని ఎవరు చెప్పారు? నేను మా పక్కింటి అబ్బాయి భరత్ తో లవ్ లో ఉన్నా. అయితే నీ నెంబర్ చేరిపెత్తానులే, పెట్టే. ఓరే ఆటో, నువ్వు ఆటో అమ్మేసి మళ్ళీ బాదం మిల్క్ బండి కొనుక్కో. తమ్ముడు, నువ్వు ప్రొసీడ్ అయిపో. ఫైనల్ గా ఒక మాట, ప్రేమించే ప్రేమ కోసమే. ఆటో కొట్టేసలో నువ్వు సొక్కేసుకుని బయలుదేరా. అతను కొండ పగిలిపోద్ది. సార్ వైలెంట్ గాని చాలా నిజాయితీ పరుడు. అన్నా, రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఫోటో చూసి ఒక అమ్మాయిని వచ్చేసానన్నా. కళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. నీకు నిజంగానే కళ్ళు దుబ్బారా? ఆవిడ సిల్క్ స్మిత్ ఎప్పుడో చచ్చిపోయింది. సిల్క్ స్మిత చచ్చిపోయిందా? ఏంటన్నా, నేను ప్రేమించిన ప్రతి అమ్మాయి పోతుంది. చచ్చిపోయిన వాళ్ళ ప్రేమించినవరా నువ్వు? నువ్వు వీడితో తిరగడం అని. రే, ఎవడరా నువ్వు? మా ఏరియాలో నిన్ను ఎప్పుడు చూడలేదే. కనిపించవు కానీ అందంగా ఉంటావురా నువ్వు. అదేంటి గీత, కంగారు పడుతూ పరిగెట్టుకుంటూ వస్తున్నావు? నువ్వు ఎస్ చెప్పేవని నేను కదా ఎగ్జైట్మెంట్లో పరిగెట్టుకుంటూ రావాలి. అతను ఎవరో పిల్లల్ని ఎత్తుకెళ్లే వాళ్ళ ఉన్నాడు భరత్. నా వెంటే వస్తున్నాడు, అందుకే పరిగెడుతూ వచ్చా. ఎవడరాడు నా పిల్లని ఎత్తుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు? అల్లు మాయా, నువ్వా? అల్లు ఎన్నాళ్ళైంది నిన్ను కలిసి? ఈయన నీకు ముందే తెలుసా? వీడికి నేను మావేనవుతానమ్మా. చిన్నప్పటి నుంచి వీడి ముడ్డు కడిగి ఈ భుజం మీద ఎత్తుకు పెంచా. ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్లన్నీ ఎందుకు? ఆ అమ్మాయి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళకి ఉన్నామంటుంది, అప్పుడే భయపెట్టావా? అలా కాదురా, ఆ అమ్మాయి ఆటోడితోటి బృందావన్ కాలనీకి వెళ్ళాలని చెప్పింది. నాకేమీ అడ్రస్ తెలియదు కదా, అందుకే అమ్మాయిని ఫాలో అవుతూ వచ్చేసా. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదండి. ఎంత కంగారు పడ్డాను. ఇద్దరం కలిసి ఆటోలోనే వచ్చేవాళ్ళం కదా. నా క్యాష్ అంతా బ్యాంకులో ఉందమ్మా, చేతిలో చిల్లి గవ్వాలేదు. రిచ్ ఫెలో. ఆటో ఎక్కితే షేరింగ్ ఇవ్వాలి కదా, అందుకే నీ వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చాను. ఆటోకి డబ్బులు లేనోడివి, మరి ట్రైన్లో వెళ్ళకొచ్చావు? బాత్రూంలో కూర్చుని. అదే గీత, మా మామయ్య మనీ సేవ్ చేయడంలో కింగ్ తెలుసా? ఇప్పటికి ఎంత దాచుంటావు మాయా బ్యాంక్ లో? లక్షల్లో అల్లుడు. లక్షల్లో? అంత డబ్బులు ఎలా దాచావు మాయా? మనం వైన్ షాప్ లో ఖర్చు పెట్టిందంతా వాళ్ళు బ్యాంకులోనే కదా వేసుకుంటారు. అల్లు, నువ్వు గీత అని చెప్పావు, ఈ పిల్లనా? ఏం చెప్పాడు? చాలా చెప్పాళ్ళమ్మా. మా వాడంటే నువ్వు పడి చచ్చిపోతున్నావని, ప్రేమించి మనం వెంట పడుతున్నావని. మావయ్య, నేను కష్టపడి పులిహోర కలుపుతుంటే నువ్వు పురుగులు ముందు కలిపేస్తాను. మన గీత కదరా, వీడు చూడటా కమ్ములు బీబీలా ఉంటాడు గాని మా ఊర్లో సిటీ గేవుల అమ్మాయిని గెలికాడు.
ఆ ఊరోళ్ళందరూ కలిసి చెట్టు కట్టి చెత్త కొట్టేశారు. ఇప్పుడు అవన్నీ అవసరం. అవన్నీ రేపు మనసులో పెట్టేసుకుంటే ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించి రిజిస్టర్ పెళ్లి చేసుకుందాం అనుకున్నావు. తేరా అమ్మాయి పిల్లల తల్లని తెలిసి వదిలేస్తావు. రేపు పొద్దు నీ పిల్లకి తెలిసి మనసులో పెట్టేసుకుంటే నువ్వేం మనసులో పెట్టుకోకమ్మా. డోంట్ టేక్ ఇట్ సీరియస్. మా ఇద్దరిని కలిపి ఒక జంట చెయ్యంటే పెంట చేస్తాం. ఈ స్టోరీలో అవసరమా ఇప్పుడు? అది కాదురా ఆ పిల్ల. నీకు దండం పెడతా, నువ్వు దీంట్లోకి వెళ్ళు. వెళ్తానులే. గీత, మా మామ ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు, నువ్వు అవే పట్టించుకోక. అంటే ఇప్పుడు ఆయన చెప్పిందంత నిజం కాదంటావా? నాకంత పడేసే టాలెంట్ ఉంటే నిన్నెప్పుడో పడేసేవాడిని కదా. సరే, అవన్నీ నాకెందుకులే. గీత, నీతో కొంచెం మాట్లాడాలి. ఇంకేం చెప్పాలి? ఇంకెన్ని ఎఫైర్స్ ఉన్నాయో చెప్తావా? అవన్నీ ఎఫైర్స్ కాదు, రూమర్స్. గీత, నీతో మాట్లాడాలని చెప్తున్నాను కదా. సరే, చెప్పు, ఏం మాట్లాడాలి? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని తెలిసింది. అంటే శ్రీను గారు ఫోన్ చేసి చెప్పారు, ఆల్ ది బెస్ట్ భయ్యా, అమ్మాయి నీకు ఆల్రెడీ పడిపోయిందని. చా, అంత లేదు. ఆ రోజు ఏదో సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడానికి చెప్పా, అంతే. ఆడదాని నమ్మకు, బాదం మిల్క్ బండి అమ్మకు. గీత, నువ్వు నన్ను అయితే నిజంగానే ప్రేమించట్లేదా? లవ్ చేస్తే డైరెక్ట్ గా నీకే చెప్తాను కదా, వాడెవడికో చెప్పే అవసరం ఏంటి? అంటే ఇప్పుడు శ్రీను గారు చెప్పిందంతా ఉత్తుత్తే? ఉత్తుత్తే. చెప్పాను కదా తప్పించుకోవడానికని. నీ స్నేహం అబద్ధం, నీ పరిచయం అబద్ధం, నీ ప్రేమ అబద్ధం. ఈడొకడు నిజమని నమ్మేశాను గీత. జోక్ చేస్తున్నావు కదా. నాకేంటి అవసరం? ఇదే నన్ను మాట్లాడాలనుకుంది. కొండని పిండి చేసే బలం నాకుంది, కానీ నీ మనసుని కరిగించే శక్తి ఆ దేవుడు నాకు ఇవ్వలేదు. నువ్వు కొండాపూర్ రారా, నీకుంటది. ఇదే నీ సెమీఫైనల్ డిసిజనా? ఫైనల్ డిసిషన్ కూడా ఇదే. ఓ సో క్రూయల్. నేను చదువుకోవాలి. గీత, గీత. హలో, ఏంట్రా నీ బాధ? నా గుండె పగిలిపోయింది భయ్యా. నేనేదో టెన్షన్ ఉంటే సింక్లో నీ కొటేషన్ లెటరా బాబు. అద్దం ముక్కులైతే ఇంకోటి కొనుక్కోగలం, మనసు ముక్కులైతే మార్చగలమా? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావురా? విరిగిన మనసుతో విరహ వేదనతో విసికి తాగుతున్నా భయ్యా. ఇంకా ఉందా, అయిపోయిందా? చాలా ఉంది. అయితే అక్కడే ఉంచు, ఇద్దరం కలిసి మిగతా తాగుకొట్టేద్దాం. రా. బరువెక్కిన గుండెతో ఓ ప్రేమికుడిస్తున్న పార్టీ. తాగండి. నీ బాధ ఏట్రా నాయన? కొటేషన్లతో దొబ్బుతున్నావు మమ్మల్ని. గీత నాకు పడకపోయినా పర్లేదు భయ్యా, ఇలాంటి బేవర్స్ అని పడిపోయింది. రాయ్, ఇంకోసారి బేవర్స్ గడ అన్నావంటే బాటిల్ దిగిపోదు. కనీసం నాకు ఆటో ఉంది భయ్యా, నీకేముంది? కష్టపడి బతికే నాకు, మీ నాన్న ప్యాంటుకి కన్నాలు వేసుకుని బతికే నీకు చాలా తేడా ఉంది. ఏటిమా ఎంత మాట నీ సిడీడు? ప్యాంట్ కన్నాలు వేయడం అంత ఈజీ అనుకున్నావేట్రా? నడినెత్తిన సినంటే ఏంటో తెలుసామాయా? ఏంటి? నువ్వే రే. ఈ బాదం మిల్క్ గడ్ అంటే అమ్మాయికి ఇష్టం లేదని తెలిసిపోయింది. నువ్వంటే ఎక్కడో చిన్న కన్సర్న్ ఉంది అమ్మాయికి. 4-5 మంచి మాటలు చెప్తే నీ మాట వింటుందిరా. అదే భయ్య నా బాధ కూడా. నేనెంత మంచివాడిని, నా గురించి చెప్పడానికి 4 మంచి మాటలు కూడా లేవు. కానీ బేవర్స్ గాడికి ప్రతి ఏదైనా సపోర్ట్ చేసేవాడే. రాయ్, బొక్క పగిలిపోద్ది నీకు. అయినా నా గురించి ఎవరు మాయ పాజిటివ్గా చెప్తారు? కాంపిటీస్ నువ్వు చెప్పేస్తావేటి? నేనే చెప్తా. ఒరే బాబు, ఇప్పటికే నువ్వు చేసిన పెంట చాలు కానీ నువ్వు పద ఇంటికి ముందు. పద. ఎక్కడ తగిలేవరా నువ్వు నాకు? హలో. హలో బాబు, ఎవడో అర్ధరాత్రి తాగేసొచ్చి మా ఇంట్లో వామిటింగ్ చేసుకున్నాడు. అల్లుడు అల్లుడు అంటూ అస్తమానం నీ పేరే కలవరిస్తున్నాడు. డైల్ లిస్ట్ లో నంబర్ చూసి కాల్ చేశాను. వచ్చి వాడిని తీసుకెళ్తావా లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటావా? అమ్మని, మా మాయగడ కొంప ముంచేలాగా ఉన్నాడు. ఓకే మేడం, ఇప్పుడే వస్తాను. తొందరగా వచ్చి తగలడు. గీత, కొంచెం మా మావయ్యని గేట్ వరకు తీసుకురావా? లోపలికి వస్తే మళ్ళీ మీ మదర్ దగ్గర ఇంప్రెషన్ పోద్ది. సరే. థ్యాంక్ యూ, వస్తున్నాను. ఈ నా దరిద్రం కోసం దిగబడినట్టున్నాడు. ఓ మై బ్యాడ్ డే. థ్యాంక్ యూ గీత. ఇట్స్ ఓకే. తాగిన ఒక బీరికి హడావిడి చేస్తున్నాం. సారీ అల్లుడు.
అయినా నాకు తెలియకుండా ఎప్పుడు వెళ్ళావు మాయా? అర్ధరాత్రి గేటు దూకి ఏం పెంట ఎట్టావు? ఆ? ఏం పెంట ఎట్టావు? పాపా పాపా నేను ఉదయం చెప్పింది ఏది మనసులో పెట్టుకోకే, కానీ ఇప్పుడు చెప్పింది మాత్రం గట్టిగా నీ మనసులో పెట్టుకో. మావాడు చెడ్డవాళ్ళ కనపడతాడు కానీ చాలా మంచివాడు. ఆడిప్పుడు నాతో ఫోన్లో మాట్లాడినా మావయ్య తను చూసినప్పుడల్లా ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అనేవాడు. అలా నీకు అనిపించట్లేదా? మా భరత్ ఇంగ్లీష్ మాట్లాడితే భారతదేశమే గర్విస్తుంది. వాడికి ప్రతి అమ్మాయిని ప్రేమించడమే తెలుసు కానీ ద్వేషించడం తెలీదు. నువ్వు ఎస్ అంటే వాడికి ఒక కిస్ పెట్టు. ఏమంటావు? ఇదేంటి పిల్లకి చెప్పాల్సిన తల్లికి చెప్పేశాను. నువ్వు చేతపడి చేసేవాళ్ళ ఉన్నావు. ఇప్పుడు మానేశాను. మా వాళ్ళు నా పళ్ళు రాలగొట్టారు, ఇప్పుడు చేయట్లేదు. అయితే దొంగోడువా? మంచోండి. మా ఇంటికి ఎందుకు వచ్చావురా? అంటే మా వాళ్ళ గురించి మీ అమ్మాయితో చెప్పాల్సింది పొరపాటుగా మీతో చెప్పేశాను. ఏ మనసులో పెట్టుకోకండి. ఏమైందమ్మా? ఏం లేదులే. మీ వాడెవడు? అదేనమ్మా, నన్ను రోజు కాలేజ్కి డ్రాప్ చేస్తాడు కదా ఆటోవాడు. ఆటోవాడా? వాడిని రేపటి నుంచి ఇంటికి రావద్దని చెప్పు. సరే అమ్మా. మావాడు ఆటో ఎప్పుడు కొన్నాడు? కొనే ఉంటాడులే. గీత నువ్వు మాత్రం కోరి దుర్మార్గుడా, అది పిల్ల కాదు తల్లి అని తెలిసినప్పుడు వచ్చి కదా శుద్ర పూజలు చేసుకునే వాళ్ళగా నవ్వేందుకు? ఇప్పుడు పిల్ల అనుకుని తల్లికి చెప్పేశాను కదా, ఆవిడ మనసులో ఎట్టేసుకుంటే అక్కడ మనసులో ఎట్టడానికి ఎవడలేడు, ఇక్కడ ఎట్టు మనసు. మనకు అసలు బ్యాడ్ నేమ్ రాకూడదు. బ్యాడ్ నేమ్ రాకూడదు అంతే. బ్యాడ్ నేమ్ అంట. మరి ఇప్పటిదాకా నువ్వు చేసిన సన్మానమా? దేవుడు నా తలరా తాగేసి రాసినట్టున్నాడు. ఎవడెవడో నా లవ్ స్టోరీలోకి వచ్చేస్తున్నాడు. ఎవడింటి ముందు కక్కేస్తున్నావు నీ అయ్యా? మేడం మేడం మళ్ళీ ఎందుకు వచ్చావురా? సారీ చెప్పడానికి. సారీయా? ఏం తిన్నావురా? ఎంత కక్కావో తెలుసా? ఫినాయిల్ పోసినా స్మెల్ పోలేదు. సిగ్గు లేకుండా సారీ చెప్తున్నాడు మళ్ళీ. మేడం తినేటప్పుడు తెలియలేదండి. నా వల్ల మీకు ఇబ్బంది కలిగినందుకు సారీ. నీ సారీ ఎవడికి కావాలరా? తాగుబోతుందా? మేడం నన్ను తిట్టండి కొట్టండి తాగుబోతానండి. మా వాడు మాత్రం చాలా మంచివాడు. మీ అమ్మాయిని ట్రూగా లవ్ చేస్తున్నాడు. మా అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతుంది, మీ వాడు ఆటోవాడు. వాళ్ళిద్దరికి ఎలా కుదురుతుంది? అయినా మా అమ్మాయి చదువు పూర్తి కాకుండా పెళ్లి చేసే ప్రసక్తే లేదు. మా వాడు భర్త కదా, ఆటోవాడు అనుకుంటుందండి. మేడం ఏమండి, మా వాడు ఆటోవాడు కాదు. అమ్మా, నాన్న ఆఫీస్ పని మీద ఊరెళ్తున్నారు, నీకు కాల్ చేస్తే బిజీ వస్తుంది. అది సరే గాని ఇతనేంటి లవ్ ఆటోవాడని ఏదో వాగుతున్నాడు? వాడో పెద్ద వేస్ట్ ఫెలో అమ్మా. రోజుకో కొటేషన్ రాసుకుంటూ తిరుగుతాడు. మా వాడు వేస్ట్ ఫెలో కాదు, బంగారం. రేయ్, ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావంటే చంప పగలు కొడతా. అయితే నేను జరిగింది ఇది మనసులో పెట్టుకోకండి. పందిలాగా లావైపోతారు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఏ గీత కీసేవి? నేను స్టేషనరీకి వెళ్ళేసి వస్తానమ్మా. సరే తొందరగా రా. సరే అమ్మా. భరత్, నీకు అసలు బుద్ధుందా? గీత, నిన్ను లవ్ చేసినంత మాత్రాన నాకు బుర్రలేదని డిసైడ్ చేసేస్తావా? అది కాదు, మీ మావేని రెచ్చగొట్టి మా ఇంటికి పంపిస్తావా? రెచ్చగొడితే రెచ్చిపోతారంట కొంతమంది. మా డాడీకి తెలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుంది తెలుసా నీకు? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గీత. నిన్న నైట్ మీ మమ్మీ కాల్ చేసినంత వరకు నాకు అసలు మ్యాటరే తెలియదు. ఛా, నీకు జాబ్ లేకపోయినా మంచోడు అనుకున్నా, మీ మావే వచ్చే వరకు తెలియలేదు నీ గురించి. నా కర్మ. ఏదో పెద్దోడు ఆవేశం ఆత్రం ఆపుకోలేక ఏదో ఎమోషనల్ అయ్యాడు. మీరు చూసి చూడనట్టు వదిలేయాలి కానీ ఓ లాగుతారేంటి? మీకు తాగడానికి ఒక రీజన్ కావాలంతే. మీది పెద్ద తాగుపోతే ఫ్యామిలీ అని తెలియక అనవసరంగా ఎఫెక్షన్ పెంచుకున్నా మీ మీద. గీత, నన్నేమేనాను, నీకు ఆ రైట్స్ ఉన్నాయి, కానీ మా ఫ్యామిలీని. కోపం వచ్చిందా? నన్ను లవ్ చేయకపోతే సులభ్ కాంప్లెక్స్ డోర్ మీద నంబర్ రాస్తాను బెదిరించిన వాడిని ఏమనాలి? అర్ధరాత్రి మా ఇంటికి దొంగోళ్ళ దూరిన వాడిని ఏమనాలి?
లవ్ యాక్సెప్ట్ చేయకపోతే నా నంబర్ పాంప్లెట్ పంచినట్టు పంచుతాను బెదిరించిన వాడిని ఏమనాలి? నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పి మా మమ్మీకి లైన్ వేసిన వాడిని ఏమనాలి? కేబుల్ టీవీ కూతుర్ని, పిల్లల తల్లిని లేపుకెళ్ళిపోయిన వాడిని ఏమనాలి? పౌరుషం నీకే కాదు భరత్, నాకు ఉంది. దొంగమోహం దాన్ని గుర్తుపెట్టుకుంది. గీత మా మావేది చిన్నపిల్లల మనస్తత్వం. గీత మన ఇద్దరిని కలపాలనే ప్రయత్నంలో మొత్తం పెంట పెంట చేసాడు. అరే అవన్నీ మనసులో పెట్టుకో గీత ప్లీజ్. ఈ మనసులో పెట్టుకోకపోవడం ఏంటి? అనాల్సిన మాటలు అన్నీ అనేసి మనసులో పెట్టుకోవద్దంటారేంటి నువ్వు మీ మావయ్య? మా బ్లడ్ లో జీన్స్. గీత ఏం మనుషులరా బాబు. గీత గీత తీగ తెగిపోయినట్టుంది కదా భయ్యా. ఆల్మోస్ట్ తెగిపోయినట్టే భయ్యా. నువ్వేట్రా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ తోకలే తగులుకుంటున్నావు? నాది నిజమైన ప్రేమ భయ్యా. గీత ఎప్పటికైనా నా దగ్గరికే వస్తుంది. ఇది నిజమైన కత్తి భయ్యా, నరికితే నరాలు తెగిపోతాయి. వద్దులే భయ్యా. భయ్యా మీకు సంతకం చేయడం వచ్చు కదా? సంతకాలు పెట్టడంలో ఆటోగ్రాఫ్స్ లో మనం కింగ్. ఓకే. ఎందుకెందుకు? గీత నేను రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుంటే సాక్షి సంతకం కావాలి కదా భయ్యా. భయ్యా వెలుగుతురైనా పర్లేదు. గీతకి నాకు పెళ్ళయిందంటే పుట్టిపోయి బిడ్డకి నీ పేరే పెడతా. ఇంకోసారి కనిపించరా? ఆటో చక్రాలు తీసి మెళ్ళ వేశారు. ఆటో వాడుకున్నంత కాన్ఫిడెన్స్ కూడా నాకు లేకుండా పోతుంది. ఓం భగభూగే భగని భాగవతని భగవాసిని ఓం ఫట్ స్వాహా సకూచిరా సకూచిరా. రాయ్ ఎవడరా లోపల? మాయ అంత సిన్సియర్గా పిలుస్తున్నాడు కదా, రండి. అల్లుడు నేను పిలుస్తున్నది దెయ్యాల్ని, లోపల దాక్కున్న వాడిని కాదు. అమ్మో ఏటి మాయ చుట్టూ ముగ్గేశావు, మధ్యలో నిమ్మకాయలు ఎట్టావు. కొంపతీసి దెయ్యంతో కూడా నిమ్మకాయ పులిహోర కలిపేస్తున్నావా? సకూచి ప్రయోగం చేస్తున్నా. ఈ దెబ్బతో సునందినికి చుక్కలు చూపిస్తా. అయితే ఇప్పుడు చేతబడి సిల్లంగి చేస్తున్నావు మాయా? అవును. ఓహో మందాకిని రా రా, నీలవేణి రా. మాయ అదే నోటితో సమంతాని తమన్నను కూడా పిలవా. అల్లుడు నేను పిలుస్తున్న వాళ్ళందరూ దెయ్యాలు. దెయ్యాలా? మరేటి మాయ పక్కింటోడికి పేరెంట్ అని పిలిచినట్టు అంత స్వీట్ గా పిలుస్తున్నావు? వాళ్ళందరినీ ఒకప్పుడు నేనే చంపేశా, ఇప్పుడు దెయ్యాలై తిరుగుతున్నారు. వాళ్ళని సునందిని మీద వదులుతున్నా. మై మాయ ఇది సిన్సియర్లీ మర్డరర్ అన్నమాట. మాయ ఇప్పుడు చేతబడి చేయడానికి ఏమేమి కావాలి? తల వెంట్రుకలు, హెయిర్, కాళ్ళ కింద మట్టి, శాండ్, వాళ్ళు వదిలేసిన వస్త్రం ఉంటే చాలు. ఓహో ఒక్క నిమిషం మాకు ఇప్పుడు వచ్చేస్తాను. ఓం ఓం ఫట్ స్వాహా ఓం ఫట్ స్వాహా ఓం. మాయ ఇది సుదర్శన్ అంకుల్ది, ఇది ఆడు కొడుకుది, ఇది ఆటో ఓడిది. వీళ్ళు ముగ్గురికి చేతబడి చేసి మాయ. ఇంత మంది మీద కక్ష పెట్టుకున్నావా? నాకు చేతబడి చేయడం రాదు కానీ లేకపోతే నీ మీద కూడా చేసి. మరి అది దీని సంగతి తర్వాత చూద్దాం. అంటే అది ఎస్ ఇవన్నీ వర్కౌట్ అయితే గీత మీద కూడా పెట్టేద్దాం మాయ. ఓరు దుర్మార్గుడా, నువ్వు నాకంటే శాడిస్ట్ గాడిలా ఉన్నావు కదరా. అవన్నీ తర్వాత, ముందు ఈ చేతబడి సగంలో ఉన్నట్టుకుంది, ఇది ముందు పూర్తి చేయి, లేకపోతే ఆ మందాకిని నీలవేని వెళ్ళిపోగలరు. ఓం సకూచిరా ఓం ఓం సకూచిరా. ఒరే శ్రీకాంత్, నీకు 3000 ఇవ్వాలి కదా. నిన్న పానీపూరి చాట్ ఇవన్నీ తిన్నాం కదా, 200 ఖర్చు అయింది. ఇంకా 2800 వస్తాయి. మాయా రాసుకో అంత అంతేరా. నీ అప్పులు చెల్లింపుల సంగతి తర్వాత. మాయ్యా నేను రాత్రి చేతబడి చేసావు కదా, వర్కౌట్ అయి ఉంటుందంటవా? కనుక్కో కనుక్కో. హలో భయ్యా. ఒరే ఆటో ఎలా ఉన్నావురా? అస్సలు బాగాలేదు భయ్యా. విరోచనాల వాంతులతో మొత్తం చాడేసింది. అవునా? హాస్పిటల్ ఖర్చులకు ఆటో కూడా అమ్మేసే భయ్యా. పాపం. ఇంత సీరియస్ అయిన గీత ఫోన్ చేయలేదు భయ్యా, నువ్వు చేశావు.
నాకు ఒంట్లో బాగాలేదని నీకెలా తెలిసింది భయ్యా? హలో హలో భయ్యా. మాయ ఆటో గడికి జంబలు ఇక్కడ జార్మిట్ అయిపోయిందంట. ఆ నీలవేణి పాలవేణి బాగానే వర్కౌట్ అయ్యారు. వాళ్ళ కాంటాక్ట్ ఉంచుకో, ఫ్యూచర్ లో మనకు యూజ్ అవుతారు. ఒసే గీత, నా పరిస్థితి ఏమీ బాగోలేదు. మీ నాన్నని రెండో పెళ్లి చేసుకోమంటానులేమా. ఒసే రెండో పెళ్లి కాదే, నీ మొహం తగలయ్యా. 2 గంటల్లో ఇంటికి రమ్మని చెప్పవే. ఓకేమా. తిట్టడానికి కూడా ఓపిక లేదే. గీత గీత, మమ్మీ ఒసే ఒసే, సూది గుచ్చుకుంటుందే. సారీ. హలో హలో భరత్, మమ్మీకి పొద్దున్నుంచి వామిటింగ్స్ అవుతున్నాయి భరత్. మామయ్య గారు గట్టివారే. చిన్న గీత వస్తుందన్నమాట. ఏ జోక్స్ చేయకు, నిజంగా మమ్మీకి చాలా సీరియస్గా ఉంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు భరత్. డాడీ కూడా ఇంట్లో లేరు. ఒంట్లో బాగలేకపోతే హాస్పిటల్కి ఫోన్ చేయాలి, లేదా అంబులెన్స్కి ఫోన్ చేయాలి. నాకు ఫోన్ చేస్తే నేనేటి చేస్తాను? ఏమైంది అల్లుడు? ఏమైందంటావు ఏంటి మాయా? అక్కడ వాళ్ళ అమ్మ చచ్చిపోయేలాగుంది. అర్జెంటుగా నీలవేణి పాలవేణి వెనక్కరమని చెప్పు. అల్లుడు, నీకో విషయం చెప్పాలి అల్లుడు. నాకు చేతబడి చెల్లంగి ఏవీ రావు. మన ఊర్లో నేను అన్ని అప్పులు చేస్తాను కదా, అవి తీర్చమని గొడవ పెడుతున్నారు. నాకు చేతబడి చెల్లంగి వస్తే భయపడి అడగదు కదా, అందుకే బిల్డప్ ఇస్తున్నాను. మరి వాళ్ళిద్దరికి ఎలా సీరియస్ అయింది? బయట నుంచి కూరలు పట్టుకెళ్తున్నారు కదా, దాంట్లో పసరమంది కలిపేశాను. 2 రోజులు జాడించి కొట్టద్దు, తగ్గిపోద్దులే. నువ్వు ఇంక ఊరికి బయలుదేరు మాయా. నీ వల్ల గీతకు నా మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది. ఇంకా నన్ను గీత లవ్ చేయదని అర్థమైపోయింది మాయ. బయలుదేరు నువ్వు ఊరికి. అరే పిచ్చోడా, గీత ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్. వాళ్ళ అమ్మగారికి బాగాలేదంటే వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేయాలి, లేదా హాస్పిటల్కి ఫోన్ చేయాలి, లేదా బాగా దగ్గర వాళ్ళకి ఫోన్ చేయాలి. నీకెందుకు ఫోన్ చేసిందంటావు? ఆలోచించు. మామయ్య, నువ్వు ఇంకా ఎంతవరకు పెళ్ళెందుకు చేసుకోలేదు? అప్పట్లో సంబంధం చుట్టానికి వెళ్ళానల్డు. మా ఇద్దరిని పర్సనల్గా మాట్లాడుకోమని ఒక గదిలోకి పంపించారు. తర్వాత కళ్ళల్లో కళ్ళు పెట్టి తీక్షణంగా చూశాను. గుడ్లు బయటకు వచ్చాను భయపడి దొడ్డిదలంట పారిపోయింది. మరి తిరిగి వచ్చిందా? 15 ఏళ్ళైందల్డు, ఇంకా రాలేదు. బాగా దూరం పారిపోయి ఉంటది. మరి ఆ ఒక్క అమ్మాయితో ఎందుకు ఆపేశావు? ఇంకొక సంబంధం చూడాల్సింది కదా. పద్మిని అని ఓ పద్మిని జాతి స్త్రీని ప్రేమించా. పద్మిని అంటున్నావు, పద్ధతిగా ఉంటదా? పందిలా ఉంటది. మన ఫేస్ కది ఎక్కువని ప్రపోజ్ చేశా, తను ఓకే చేసింది. ఈ ఆనందంలో గట్టిగా గట్టిగా నవ్వేసరికి భయపడి పద్మినికి పెరాలసిస్ వచ్చింది. నా ప్రేమ కోమాలకు పోయింది. వాళ్ళు పద్మిని పద్ధతిగా ఒప్పుకున్నప్పుడు వచ్చి కదా, కుక్కర్ విజిల్ వేసినట్ట నవ్వెందుకు? బుద్ధి పోలేదు. అళ్ళు గీత వాళ్ళమ్మ. ఏ మాటగా మాట, గీతాలమ్మ కత్తిలాగా ఉంటది కదా మాయా. పిల్లకి లైనెత్తున్నావా, తల్లికి లైనెత్తున్నావా? వచ్చారా? ఇదిగోండి, ఇంటికి తాళం వేసి వచ్చాను. మీరు ఇంటికి వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. త్వరగా వచ్చి. సరే అండి. అళ్ళు ఆంటీతో ఎవడో పులిహార కలిపేస్తున్నాడు. ఎవడాడు? రామయ్య. హలో మాస్టర్. నమస్కారం. నమస్కారం కాదు, ఆంటీ కత్తిలాగా ఉంది కదా, కంట్రోల్ చేసుకోవడం కొంచెం కష్టమే. అలా అని అదే పనిగా చూడకండి. ఆవిడ మా తాలూకు, ఇంకోసారి చూస్తే గుడ్లు పీకేస్తాను. ఆవిడ మావిడ. ఓహో, అలా అయితే పర్లేదు. నమస్కారం సార్. కొత్త స్పెట్స్ అండి, బాగున్నాయి. ఈడేటి మా ఎలక్ట్రిసిటీ ఇచ్చాడు. ఆంటీ టేస్ట్ చాలా వర్స్ట్గా ఉంది కదా. నీ గ్రాచారం నువ్వే మారితో ఖుదా కుష్కా కరేగా. సారీ అంకుల్. ఏడిడు ఎప్పుడో జంపు
జంప్. ఫస్ట్ ఇంప్రెషనే బ్యాడ్ ఇంప్రెషన్. ఇది వీడి మనసులో పెట్టుకొని గీత నాకు ఇచ్చి పెళ్లి చేయకపోతే నా పరిస్థితి ఏంటి మాయా? గీత ఐస్ క్రీమ్ అమ్ముకోవడమే, లేదనుకో కాళ్ళు పెట్టుకుని కాక పట్టాలి. వామ్మో, ఈ విషయం గీతకు తెలిసేలోపు ఎల్లాడు కాలు పట్టుకొని కాకా పట్టాలి మాయా. నేను వస్తానండి. శుభకార్యంకి వెళ్ళినప్పుడు ఎవడైనా శంఖలో పిల్లి నెట్టుకుని వెళ్తాడా? రాదు. అందుకే నువ్వు రాదు. వెళ్ళి పెరిపేట తీసుకొని రా, నేను వెళ్ళి ఇటు పని చూసుకుని వస్తాను. అంకుల్ అంకుల్ అంకుల్. రే ఎందుకు వచ్చావురా? సారీ అంకుల్, మీరు గీతా ఫాదర్ అనుకోలేదు. ఆంటీ కత్తిలాగా ఉంటారనుకోండి, కానీ నేను మాత్రం ఆ ఉద్దేశంతో చూడలేదు. నోటి దోల కొద్దీ వాగేశాను. ప్రతిసారి అంతే అంకుల్, నోటికొచ్చింది వాగేస్తాను, ఎదవనైపోతాను. ఈ ఒక్కసారికి క్షమించండి అంకుల్, మరి ఎప్పుడు అలా మాట్లాడను. ప్లీజ్ అంకుల్, సారీ. భరత్, నువ్వు మా ఇంట్లో ఏం చేస్తున్నావు? చూసావమ్మా, ఇందాక నుంచి మీ అమ్మ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు భరత్? నేనేం మాట్లాడతాను గీత? యువర్ మామ్ అండ్ డాడ్ ఆర్ మేడ్ ఇన్ ఈచ్ అదర్, మేడ్ ఇన్ రష్యా, లైక్ దాట్, జపాన్. నువ్వేం మాట్లాడినా ఆయనకేం వినబడదు. అంటే మీ నాన్న సౌండ్ ఇంజనీరా? మరి ఇందాకంతా నేను చెప్పింది ఏం వినిపించలేదు. నేను ఇందాక నుంచి వాగుతుంటే మ్యూట్ లో పెట్టి సినిమా చూసినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తే ఏదో అనుకున్నాను. వీడికి రీల్ చుట్టిసిందా? చూసావమ్మా, మళ్ళీ ఏదో వాగుతున్నాడు. నాన్న, అతను మన పక్కింట్లోనే ఉంటాడు. ఇప్పుడు ఎలా కనపడింది? ఆయనకి ఏం చెప్పాలన్నా ఇలా దగ్గరగా వెళ్ళి చెప్పాలి. ఓహో, నేనేమో చెప్పకూడదే దగ్గరికి వెళ్ళి చెప్పా. నాన్న, అతను మీ ఫ్రెండ్ గురునాథం గారు అబ్బాయి. యా, వన్ అండ్ ఓన్లీ కిడ్. ఆ యదవ్ నువ్వేనా? మీ నాన్ని గురించి చాలా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో ఈయనకేం అర్థమైందో. చాలా మంచి ఇంప్రెషన్ ఉంది భరత్ నీ మీద. ఓహో, ఆబ్వియస్లీ. గీతా, ఎవరి అబ్బాయి? బ్లెస్ మీ ఆంటీ. అదే అమ్మా, పనమ్మాయిని చూసి పెట్టమన్నావు కదా. మన అమ్మాయి కావాలన్నాను బాబు, అబ్బాయి వద్దు, వెళ్ళిపో. అది కాదమ్మా, ఆయన గురునాథం అంకుల్ వాళ్ళ అబ్బాయి. ఓ అలాగా, చదువుకోవాల్సింది కదా బాబు. 10 ఇంట్లో పాచి పని చేసుకుని ఎప్పటివరకు ఇలా బ్రతుకుతావు? అరే అమ్మా, అది కాదు. నువ్వు పనమ్మాయిని చూసి పెట్టమన్నావు కదా, ఇతనికే చెప్పాను చూసి పెట్టమని. అయ్యో సారీ బాబు, ఏమీ అనుకోకు. అస్సలు అనుకున్నాండి. మా ఆయన చౌడు వల్ల పదే పదే మాట్లాడి ఇలా తయారయ్యాను. సరే గాని టీ కాఫీ ఏమైనా తీసుకుంటావా? ఒక చిన్న చికెన్ కాఫీ తీసుకురండి. మా కొడుకు మీ ఇంటికి వస్తే మెడపెట్టి గింటిమన్నాడు మీ నాన్న, నువ్వేమో కూర్చోబెట్టి కాఫీ ఇస్తున్నావు. ఆయన అలాగే మాట్లాడతారు బాబు, నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకు, సరేనా? అస్సలు పెట్టుకోనండి. థ్యాంక్ యూ. 1 minute. పక్కింట్లో పడి తినడానికి సిగ్గులేదురా? ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ అయితే ఏటీడే ఇందాక వాగుతున్నావేట్రా? ఆ సూపేట్రా, నాలికి కోసేస్తాను. ఇప్పుడు చెప్తున్నాను విను, ఆంటీ కత్తిలాగా ఉంది, ఏం పీక్కుంటావు పీక్కో. నీకు ఇంకో విషయం తెలుసా? నేను గీతకు లైన్ వేస్తున్నాను, ఎస్ అంటే లేపుకెళ్ళిపోతా. అంత పౌరుషం ఉంటే వెళ్ళిపో. ఎవడన్నమన్నాడు క్షణాల్లో కాఫీ తేవడానికి? మా ఆవిడేమన్నా సర్వెంటా? ఈడేటి? ఓ, ఈడి సౌండ్ కదా. నోరు లెగుస్తుందేట్రా? అసలు సబ్ టైటిల్స్ లేకుండా తెలుగు సినిమా చూడగలవా నువ్వు? మీ కూతురు ఎలాగైనా సరే పెద్ద డాక్టర్ అవుతుంది అంకుల్, మీకు పెద్ద పేరు తీసుకొస్తుంది. నిజంగా రియలీ వెరీ ప్రౌడ్ పేరెంట్స్ మీరు, అదృష్టవంతులు అంకుల్ మీరు. అయ్యో ఆంటీ, మీరు వచ్చినట్టు అసలు గమనించలేదు. ఇదిగో బాబు కాఫీ. ఆంటీ, గీత రచ్చం మీ పోలికే. మీరు ఇప్పుడే ఎలా ఉన్నారంటే అప్పట్లో. అమ్మా, నేను షాపింగ్కి వెళ్ళేసి వస్తాను. అలాగే గీత, జాగ్రత్త. బాయ్ ఆంటీ, నేను చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే. కానీ ఆంటీ, మీరు కొంచెం గ్లామర్ మీద కానీ కాన్సన్ట్రేట్ చేస్తుంటే టాలీవుడ్ టెన్షన్ పడిపోయింది. అర్రే అయ్యో, ఆహా, వీడేదో చెప్పాడు, ఇదెందుకో సిగ్గుపడింది. సంథింగ్ ఫిషీ. గీత, గీత, సారీ గీత. నిన్న నైట్ మీ మమ్మీ కొంట్లో బాగాలేదన్నప్పుడు నేను సరిగ్గా రియాక్ట్ అవ్వలేదు. ఇంకోసారి ఇది రిపీట్ అవ్వదు. సారీ గీత. నువ్వు మాట్లాడే 10 మాటల్లో 9 సారీలే ఉంటాయి భరత్. కరెక్ట్ టైంకి మా డాడీకి కాల్ చేశాను కాబట్టి మా మమ్మీని సేవ్ చేసుకోగలిగాను. గీత, ఈసారి మీ మమ్మీకి మళ్ళీ సీరియస్ అయితే సీరియస్ గానే వస్తాను గీత.
ఇప్పుడు నువ్వు రెస్పాండ్ అవ్వడానికి మా అమ్మకు రోగం రావాలా? చా నా ఉద్దేశం అది కాదు గీత. ట్రై టు వదిలే భరత్, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు? గీత షాపింగ్ కా? నేను వస్తాను గీత. వద్దు, పర్సనల్. హే ఐ నెవర్ మైండ్, పర్సనల్ అయినా వచ్చేస్తాను. వద్దని చెప్పానా? మా డాడీతో ఏం చెప్పావు? ఏం చెప్పాను? ఉన్నదేగా చెప్పాను. నువ్వేదో అనే ఉంటావు, అందుకే ఆయన అంత సీరియస్ అవుతున్నారు. నాకు తెలీదా నీ గురించి? అయినా నువ్వు ఇలా నా వెంట రాకు భరత్, చూసే వాళ్ళు తప్పుగా అనుకుంటారు. సొసైటీ కాకులు గీత, ఖాళీగా ఉంటే కావు కావుమంటాయి. నువ్వు అవన్నీ పట్టించుకోక, నీ షాపింగ్ అయినంతవరకు ఇక్కడే ఉంటాను. ఎస్. నమస్తే సార్. స్పెట్స్ అవేనండి. హలో, అదే నాకు నోటుదోలు ఉందని హాస్పిటల్కి రమ్మన్నారు కదా, ట్రీట్మెంట్ ఈరోజునే సార్? నాకు ఒక్కరితే పెళ్ళం. ఈరోజు కుదరదండి. అయితే ఒక్కరితే కూతురు. మరి ఎప్పుడు రమ్మంటారండి? ఎందుకు ఫాలో అవుతున్నావు? అర్జెంటుగా వచ్చేస్తానండి, సిచ్యువేషన్ బాగాలేదు. ఫాలో అవ్వకరా. నమస్తే సార్. నమస్తే. బొక్కలే. అన్నా ఒకటి. నాకోటి. టీ క్యాన్సిల్, కాఫీ. నాకు టీ క్యాన్సిల్, కాఫీ. పురుగుల మందు ఒకటి. నాకు పురుగుల మందు. ఆ పురుగుల మందు ఇడిగిచ్చి. పోయి అమీర్ పెట్టుకొని. ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తారు ఏంటి సార్ మీరు? అమీర్పేటకి ఎంత? పోరీడా అక్క. పోనీ పని చేయగొట్టకి పరిగెడదాం పద. వెనకాతలు వస్తున్నాడు, నువ్వు పెద్ద బొగ్గడివి, నీ కాలర్ పట్టుకోమన్నాడు. ఎవడాడు? నీలం చొక్కా తెల్లగడ్డం వేసుకున్నాడు. అడే ఒరే బాబు, నీకు దన్నం. ఆడు వెళ్ళిపోతున్నాడు. నాకు వినబడింది, వినబడింది. ఒరాడు వెళ్ళిపోతున్నాడు రా. బొగ్గాడన్నవేంటి? ఒరాడు వెళ్ళిపోతున్నాడు రా. బొగ్గాడన్నవేంటి? బొగ్గాడన్నవేంటి? అల్లు, అమ్మాయిలు 2 టైప్స్ ఉంటారు అల్లు. ఒకటి అందగాళ్ళని ప్రేమిస్తారు, 2 నాలటువంటి ప్రేమిస్తారు. మరి నాలంటి ఎవరు ప్రేమిస్తారు? ఇలాంటి బొగ్గడిని ఎవరు ప్రేమిస్తారు? నన్నే అంత మాట అంటావా? గీతను పడగొట్టి అప్పుడు చెప్తాను నీ పని. దర్శనం బాగా అయింది కదండి? ఎరా ఏం చేస్తున్నారా? నాన్నగారు వచ్చారా? బత్తయ్యకి ఎలాగుందండి? ఎలా ఉండవేట్రా, కమలకి బుర్రబద్దలు కొట్టేశారు కదా, 30,000 హాస్పిటల్కి వచ్చి పెట్టాల్సి వచ్చింది. నీ వల్ల దమ్మిడి ఉపయోగం లేదు కానీ అంతా లాసే. ఏటి మాట్లాడుతున్నారు? నా వల్ల ఉపయోగం లేకపోవడం ఏంటి? ఆవిడేమైనా ఫ్రీగా బుర్రబద్దలు కొట్టించుకుందా? 30,000 ఖర్చు పెట్టించాం కదేటి. ఏరా తమ్ముడు, బాగున్నావా? ఎప్పుడొచ్చావు? అక్క 2 రోజులైన దగ్గరికి వచ్చి అల్లుడికి మంచి చెడ్డ నేర్పుతున్నాను. రే పొరంబోకు, నీకే పెళ్లి పెట్టకలాగా నేడుస్తున్నావు. అన్ని బోకులా తయారు చేయకు. డాడీస్ బీపీస్ ఇన్ సేమ్ ఫ్లో. బావా, నువ్వు బ్యాంకాక్ వెళ్ళి అక్కడ ఉండిపోకుండా ఎందుకు వస్తావు? బ్యాంకాక్ వెళ్ళటమేట్రా బోకు. నేను వెళ్ళింది భద్రాచలం. అంటే అమ్మ బత్తయ్య బుర్ర బద్దలు కొట్టింది కదా, అందుకే భద్రాచలం వెళ్ళి పాపం పోగొట్టుకుంటున్నారు. తలపోటు వచ్చేస్తుంది. టీ పెట్టే. అవునరా తమ్ముడు, ఇంతకీ ఏ వండి పెట్టమంటావు? అక్క బూర్లు, గారెలోకి నాటుకోడి పులుసు చెయ్యే, నంచుకుని తింటే చాలా బాగుంటది. అక్క పచ్చిరొయ్యలు ఫ్రై చెయ్యి, కారం మాత్రం గట్టిగా తట్టి.
అదెంత పనిరా, నేను రైస్ పెట్టేస్తాను, ఆ కర్రీస్ ఏవో మీరు తెచ్చుకోండి. చూస్తావే తెచ్చి వెళ్ళి. మమ్మీ సరదాగా ఒక 5,000 ఉంటే ఇవ్వచ్చు కదా, గీత గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. నా దగ్గర లేవురా. రిజర్వ్ బ్యాంకుల్లో డబ్బులు లేవన్నా నమ్ముతాను గానీ మీ పోపుల డబ్బాల్లో శనగపిండి డొక్కుల్లో లేవంటే మాత్రం అస్సలు నమ్మను. కమాన్ యూ కెన్ గివ్ ఇట్, కామన్ కామన్ కామన్. ఒరేయ్, ఎప్పుడైనా నువ్వు కానీ మీ నాన్న కానీ నాకేదైనా గిఫ్ట్ కొనిచ్చారా? నీకు మేము గిఫ్ట్ ఇవ్వాలన్నా నీకే అడగాలమ్మా, చాలా చండాలంగా ఉంటుంది తెలుసా. అందుకే ఈసారి ఈ ఆఫర్ గీతకిద్దాం. ఇస్తావు, మీ నాన్న పాకెట్లో చూడొచ్చు కదా. నాన్న పాకెట్లో ఆల్రెడీ చెక్ చేశా. చార్మినార్ సిగరెట్లు, మాణిక్ చంద్ ప్యాకెట్లు తప్పించి ఏమీ లేవు. నా దగ్గర ఒక 5,000 ఉన్నాయి, కానీ అవి సాయిబాబా గుళ్ళ అన్నదానం కోసం దాచారు. గుళ్ళకి గోపురాలకి ఖర్చు పెడుతున్నారు గానీ గొడ్డులాగా పెరిగిన కొడుకు గురించి మాత్రం అస్సలు ఖర్చు పెట్టని రెడీగా లేరు. వెరీ సిల్లీ పేరెంట్స్ యు ఆర్. నాకే ఇవ్వట్లేదు, నీకు అసలు వదిలే. అది కదళ్ళు, నీకు విషయం చెప్పాలి. 1 సెకండ్. వాట్ మావయ్య? ఆ గీత ఉంది కదా, ఆడెవరితోటి తిరుగుతుంది, ఆడితో ఎక్కల పక్కపక్కల చిచ్చి చండాలం. నువ్వెవరినో చూసుంటావు, గీత అలాంటిది కాదు, లైట్ తీసుకో. అళ్ళు ఆ పిల్ల నీకు తెలియకుండా ఆడిని, ఆడి తెలియకుండా నిన్ను మెయింటైన్ చేస్తుంది. వరస్ట్. చెప్పాను కదా గీత అలాంటిదే కాదని. మావయ్యని ఊరుకుంటున్నాను, ఇల్లెక్కడి నుంచి. అళ్ళు బజారుదాళ్ళు, ఆ పిల్ల కోసం నువ్వు తిరుగుతున్నావు. చిచ్చే ఏట్రా నీకు అన్ని తెలిసినట్టు పోరా ఇంటి నుంచి. ఏమైందిరా నీకు? మావయ్య ఎందుకు వెళ్ళిపోమంటున్నావు? ఊరుకోమ, నీకు తెలీదు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఫోన్లే మావయ్య కదా నూరుకుంటే ప్రతి దాంట్లో ఏలెట్టి పెంట పెంట చేస్తున్నాడు. ఏ ఆ అమ్మాయి ఇక్కడ బాయ్ ఫ్రెండ్ అయ్యి ఉండాలా, ఫ్రెండ్ అయ్యి ఉండకూడదా? అది కాదళ్ళు. ఏయ్, నువ్వు ఇంకెక్కువ మాట్లాడికి వెళ్ళి నుంచి బయటికి. ఒరే తమ్ముడు, వాడు చిన్నపిల్లాడురా, నేను చూసుకుంటానుగా, నేను మాట్లాడతానండు. రే భరత్, పిచ్చి పిచ్చిగా ఉందా? ఎందుకు మావయ్య ఇంట్లో చెడిపోమట్నా? నువ్వు ఉండక్క. ఒరే, వాడు చిన్నపిల్లాడు, వాడు అలాగే అంటాడు, నువ్వు లోపల రా. అళ్ళు ఫ్రెండ్కి లవర్కి తేడా తెలియనంత జడ్డోని కాదళ్ళు. అళ్ళు అమ్మాయి కోసం అయినోళ్ళు పొమ్మంటున్నావు, పోతానళ్ళు. ఉంటానక్క. తమ్ముడు, ఒరే బాయ్ ఆకాష్. ఓకే బాయ్ గీత. ఈవినింగ్ షాపింగ్ వెళ్దాం, రెడీగా ఉండు. ఓకేనా? హే, మీరు భరత్ కదా? హాయ్, ఐఎమ్ ఆకాష్. గీత ఇప్పుడు మీ గురించి చెప్తూ ఉంటుంది బ్రదర్, కామెడీ బాగా చేస్తూ ఉంటారంట కదా. గీత విల్ డూ వన్ థింగ్, మన పెళ్లిలో భరత్తో ఒక ఈవెంట్ ప్లాన్ చేద్దాం. వాట్ డు యూ సే భరత్? హే చిల్ మ్యాన్. ఓకే, ఐ హ్యావ్ సమ్ వర్క్, యూ గైస్ క్యారీ ఆన్. మన ఈవినింగ్ కలుద్దాం, ఓకేనా? బాయ్ భరత్, బాయ్ బాయ్. పెళ్ళి ఏంటి గీత? తన పేరు ఆకాష్, ఎంఎస్ చేశాడు. నెక్స్ట్ మంత్ ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాడు. పెళ్లి చేసుకోవడానికి నా దగ్గరకు అప్రోచ్ అయ్యాడు. బాగా చదువుకున్నాడు, వెల్ సెటిల్ ఫ్యామిలీ. నో చెప్పడానికి నా దగ్గర రీజన్స్ ఏం లేవు. మా ఇంట్లో వాళ్ళని కూడా తనే ఒప్పించాడు. మన ఇద్దరం లవ్ చేసుకున్నాం కదా గీత, నిజం చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదా? ప్రాక్టికల్గా ఆలోచించు భరత్. నీకు జాబ్ లేదు, వెల్ సెటిల్ ఫ్యామిలీ కాదు. అసలు నా మీద లవ్ ఉంటే సరిపోదు, నన్ను ఎలా పోసిద్దాం అనుకుంటున్నావు? నాకేమన్నా కావాలంటే మీ డాడీ పాకెట్లో చేపెడతావా? నీకు అమ్మాయి మీద ఉన్న ఇంట్రెస్ట్ నీ కెరీర్ మీద లేదు. ఒకవేళ నువ్వంటే నాకు ఇష్టం ఉన్నా కూడా మా పేరెంట్స్ నొప్పిడానికి నీ దగ్గర ఒక్క క్వాలిటీ కూడా లేదు. కానీ ఆకాష్ అలా కాదు, నా మీద కేర్తో పాటు నా కెరీర్ గురించి కూడా ఆలోచిస్తున్నాడు. నేను కూడా గ్రాడ్యుయేషన్ తర్వాత తనతో పాటు ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం అనుకుంటున్నా. నువ్వేమైనా అనుకో, నిన్ను మోసం చేశాననో నా వెంట తిప్పించుకున్నాననో, ఐ డోంట్ కేర్, అంతే. నీ తప్పేం లేదు గీత, నేనే ఎక్కువగా ఆశపడ్డాను. నువ్వు దొరికితే చాలు కెరియర్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాను నేను.
కానీ నువ్వు కెరియర్ ప్లాన్ చేసుకునేవాడు దొరికితే చాలు, తర్వాతే లవ్ చేద్దాం అనుకున్నా. నిన్ను బ్లేమ్ చేయట్లేదు గీత, నిన్ను లవ్ చేశాను కదా, మర్చిపోవడానికి కొంచెం టైం పడుతుంది. గుడ్ బై. కానీ ఒక్క విషయం గీత, ఆకాష్ కన్నా నీకు బెటర్ ఆప్షన్ దొరికితే మాత్రం ఆకాష్కే ముందు చెప్పి. అంత గొప్పగా ఏం లేదు. లాస్ట్ టైం మా హెచ్ఆర్తో మిస్బిహేవ్ చేసావంట. ఈ జాబ్ నీకెందుకు ఇవ్వాలి? అది గతం మేడం. ఇప్పుడు నేనేంటో చూడండి. నాకు ఇంగ్లీష్ రాదు, కానీ హ్యాకింగ్ మాత్రం చాలా బాగా చేస్తాను మేడం. అలా అని ప్యాకేజీలు శాలరీ కూడా వద్దు మేడం. నా టాలెంట్కి తగ్గట్టు మీరెంత శాలరీ ఇచ్చినా నాకు ఓకే మేడం. ఓకే, యూర్ ఇన్. హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి పాస్ చేయండి, ఆఫర్ లెటర్ ఇస్తారు, తీసుకోండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు మీద మా అమ్మకి చెప్పి సాయిబాబా గుడిలో అర్చన చేపిస్తాను. భరత్ గారు, సడన్గా ఏంటి మీలో ఈ చేంజ్ ఓవర్? అవసరం, అవకాశం, అవమానం చాలా నేర్పిస్తాయి మేడం. నాన్న, నాకు జాబ్ వచ్చింది. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. నెలకి 15,000 జీతం. నేను చూసిన కంపెనీ కదా, నువ్వేదో సాధించినట్టు మాట్లాడుతాడే. ఓడి 15,000 రూపాయల జీతానికి భరత్, ఏంటలా ఉన్నావు? నీకు జాబ్ వచ్చింది కదా, నాకేం కొంటావు? చీరలా గాజులా? అదేంటమ్మా, నాకు జాబ్ వచ్చిందంటే నాన్న గసురుకుంటున్నారు. నేనంటే నాన్నకి ఇష్టం లేదా? ఒరే, ఇలా రా నాతో రా. ఏమైందమ్మా? చూడు. ఎవరో తహసీల్దారా? రెవెన్యూ సెక్టర్. అవును. ఎవరో మా ఓడేంటి, ఆ పిల్ల ఏంటి? రెవెన్యూ సెక్టర్ మనకు వద్దండి. పిచ్చి డబ్బు అండి. ఏమన్నా మాకు లేదేంటి డబ్బు? మంచి ఫ్యామిలీ. ఏమన్నా మా ఫ్యామిలీ కంటే మంచి ఫ్యామిలీ ఏంటండి? పోనీ మన ఎముకల డాక్టర్ ఉన్నాడు కదా పక్క వీధిలో, వాళ్ళ కూతురు కూడా డాక్టర్ చదువుతుంది, వాళ్ళకి ఇచ్చేసేయండి. ఎముకల డాక్టర్? దుమ్ముల డాక్టర్ గురించి చెప్తారండి మనకి. చచ్చే మా ఓడికి ఉండాలి. పోనీ మీరే చెప్పండి, అసలు మీకు ఎలాంటి సంబంధం కావాలో. మా ఓడి రేంజ్కి ఫారెన్ సంబంధం అయితే పర్ఫెక్ట్ గా ఉంటది. ఏటి ఫారెనే? అది నానంటే. మన భవిష్యత్తు గురించి తిట్టేవాళ్ళు మనవాళ్ళు, నువ్వు ఎదిగాక నీ దగ్గరికి వచ్చేవాళ్ళు పైవాళ్ళు. మనసులో ఏం పెట్టుకోకు. ఎరా ఎక్కడికి? ఆ లింగరాజు గారి దగ్గర? లేదు నాన్న, బోకరాజు దగ్గరికి. ఏదో బొంగురాజు. ఏమండే, మా ఓడి గురించి చెప్పకూడదు కానండి, ఇంగ్లీష్ మాట్లాడతారు నాకు అర్థం కాదు కానండి. ఇండియాలో ఎవరు మాట్లాడలేరండి. ఇండియానే కాదు, ప్రపంచంలోనే ఎవడు మాట్లాడినట్టు. కరెక్ట్ గా చెప్పారా? ఇంకా ఊరు వెళ్ళలేదా? చేతిలో డబ్బులు లేక వెళ్ళలేదండు. సరే, గీత నువ్వు వాళ్ళకి అండం వాళ్ళు తట్టుకోలేక నోటుదల కొద్ది ఏదో అనేసాను.
అవన్నీ మనసులో పెట్టుకో, పద ఇంటికి వెళ్దాం. నేను రానళ్ళు, నేను మనిషినే, నాకు మనసుంది, నేను అన్నది తింటున్నాను. సరే మరి, అమ్మ కొబ్బరి పూరలు పులిహోర చేస్తుందంట, తింటావేమో అని. చింతపండు పులిహోర